So first step of biblical interpretation is observation. You observe something, okay? You see something. What do you see? What do I see? Or what does it say? So when you're reading the Bible, the first way to approach is you observe, okay? You take a look at that text, not just looking, but you keep on observing. So we'll see a few examples what observing is literally, okay? So that's why psalmist also prayed, open my eyes that I may behold wondrous things from your law. Okay, so Lord, open my eyes. As David is meditating on the law of God, దావీదు ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నాడు, ప్రభు నా కళ్ళును తెరువు అని ప్రార్థన చేస్తున్నాడు. సో దిస్ మస్ట్ బి our prayer. And also when we approach the బైబిల్ చదవడానికి వచ్చినప్పుడు we should have the eyes to see. Okay, so మీరు you should answer now. Okay, so who is the famous detective that everybody in the world knows? Sherlock అంటే Holmes. షెర్లాక్ హోమ్స్ కదా. సో ఎవ్రీబడి వెన్ దే కమ్ టు స్క్రిప్చర్, స్టడీ ఆఫ్ స్క్రిప్చర్, బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వీ షుడ్ బి లైక్ షెర్లాక్ హోమ్స్. అంటే ఎలా ఉండాలి అంటే హీ టాట్ ద వర్డ్. అంటే ఆయన రైటింగ్స్ లో మనం చూస్తాం, నోవెల్స్ లో ఏంటిదంటే ఒక వర్డ్ మనం చూస్తాం, ఏమంటుంటాడంటే హీ ఆల్వేస్ కరెక్ట్స్ హిస్ అసిస్టెంట్స్ అనమాట. ఏమంటా ఉంటాడంటే షెర్లాక్ హోమ్స్ హీ సేస్ యు సీ బట్ యు డు నాట్ అబ్జర్వ్. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. యు ఆర్ సీయింగ్ బట్ యు ఆర్ నాట్ అబ్జర్వింగ్. మీకు ఎందుకు క్లూస్ దొరకట్లేదంటే మీరు చూస్తున్నారు కానీ మీరు అబ్జర్వ్ చేయట్లేదు. సో ద కీ టు బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ ఇస్ అబ్జర్వేషన్. మీరు జాగ్రత్తగా మనము చూడాల్సిన అవసరత ఉన్నది. చూడడం అంటే వీ షుడ్ అబ్జర్వ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. చదువుతున్నప్పుడు ఏ విధంగా ఉందో అబ్జర్వ్ చేయాలి. నౌ టెల్ మీ హూ దిస్ ఇస్. ఓకే, ఎవరికి తెలియదు కదా. ఐ ఆల్సో డిడ్ంట్ న్యూ బట్ ఐ రెడ్ అబౌట్ హిమ్. ఓకే, హిస్ నేమ్ ఇస్ లూయిస్. సో ఈయన బయాలజిస్ట్ అనమాట, న్యాచురలిస్ట్. ఏం చేసేవాడంటే హీ యూస్ టు అబ్జర్వ్ థింగ్స్. సో ఈయనని ఒక రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో వెళ్ళి అడిగినారు అనమాట, సార్ వాట్ డిడ్ యూ కాంట్రిబ్యూట్, వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టు సైన్స్? ఈ సైన్స్ కి మీ కాంట్రిబ్యూషన్ ఏంటిది, వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ అంటే హీ రిప్లైడ్ ఏమన్నానంటే, వాట్ వాజ్ యువర్ గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ అంటే ఐ హ్యావ్ టాట్ మెన్ అండ్ ఉమెన్ టు అబ్జర్వ్ అన్నాడు. అంటే నేను అబ్జర్వ్ చేయడము నేర్పించినాను. ఎట్లా అంటే ఒక స్టూడెంట్, ఈయన ట్రైనింగ్ ఎలా ఉండేదంటే ఒక స్టూడెంట్ అనమాట, ఫ్రెష్ మ్యాన్. ఆయన వచ్చి ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఆయన తీసుకెళ్లి ఒక ఫిష్ ని ఆయనకి ఇస్తుండే అనమాట. ఆ డిసెక్షన్ దగ్గర పెట్టేసి ఆ ట్రే మీద ఆయనకు ఒక ఫిష్ ని ఇస్తుండే. ఆ ఫిష్ ని తీసుకెళ్లి ఆ స్టూడెంట్ నోస్ దగ్గర పెట్టి యు అబ్జర్వ్ ద ఫిష్ అని అంటుండే అనమాట. సో 2-3 hours తర్వాత ఆ ఫిష్ నుంచి అబ్జర్వ్ చేసిన తర్వాత ఓకే నవ్ యూ రైట్ డౌన్ వాట్ యూ అబ్జర్వ్ అని అనేవాడు అనమాట. సో ఆ ఫిష్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఎలా ఉంది, దాని స్ట్రక్చర్ ఏముంది, దానికి ఏ విధంగా ఉన్నాయి పార్ట్స్ అన్ని రాసేవాడు, అబ్జర్వ్ చేసేవాడు. తర్వాత ఇంకొంచెం సేపు అయిన తర్వాత వచ్చి ఓకే ఈ రోజంతా అబ్జర్వ్ చేయి, నవ్ యూ షుడ్ రైట్ 30 థింగ్స్ అబౌట్ దట్ ఫిష్. 30 విషయాలు రాయాలి ఆ చేప గురించి అన్నాడు. సో స్టూడెంట్ అంతా కేర్ఫుల్ గా రాసి స్టూడెంట్ చెప్పేవాడు, సార్ ఐ కంప్లీటెడ్ ఇట్ అనేవాడు. సో ఐ కంప్లీటెడ్ ఇట్ అనేసరికి ఈ లూయిస్ అనే వ్యక్తి ఉండేవాడు కాదు. సో నెక్స్ట్ డే వచ్చేవాడు, సే హీ వాజ్ మేకింగ్ ద స్టూడెంట్ టు రిపీట్ దట్ ఎక్సర్సైజ్ అనమాట. సో ఆఫ్టర్ 2 weeks, 2 వారాల తర్వాత ఆ స్టూడెంట్ అబ్జర్వ్ చేసినవంతా తీసుకొని, అంటే హీ యూస్ టు వెరిఫై దట్ డేటా అనమాట. సో అంత ఇంపార్టెంట్, అబ్జర్వేషన్ ఇస్ సో ఇంపార్టెంట్. అందుకనే హీ బికేమ్ అ గ్రేట్ కాంట్రిబ్యూటర్ టు, అంటే సైన్స్ లో ఎంతో గొప్ప కాంట్రిబ్యూట్ చేసినట్టు వెళ్తాం. సో దట్ ఈస్ ద సేమ్ థింగ్ వెన్ వీ కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అట్లనే మనం కూడా హూ ఇస్ అ బెటర్ స్టూడెంట్ ఆఫ్ ద బైబిల్ అంటే ద వన్ హూ అబ్జర్వ్స్ మోర్. బైబిల్ స్టూడెంట్ లో ఎవరు మంచి స్టూడెంట్ అంటే ఎవరైతే ఎక్కువ అబ్జర్వ్ చేస్తారో దే ఆర్ ద వన్స్ హూ అబ్జర్వ్ more. Okay, so firstly we have to keep this in mind. We have to observe what we read. Okay, so when we read ఎట్లా చదవాలి, ఇష్టం వచ్చినట్టు చదవాలా అంటే no, we have to continue to read, but ఇలా చదవాలంటే we have few things. Okay, you keep these in mind while you read. Okay, ఎల్లో రెక్లెస్ గా కేర్లెస్ గా వచ్చి స్కెప్టికల్ గా ఏదో ఫిలాసఫికల్ గా బైబిల్ ఓపెన్ చేసి ఫస్ట్లీ we begin with prayer. We read the Bible prayerfully. Okay, so prayerful గా బైబిల్ దగ్గరికి వచ్చి, prayer and Bible reading are not two separate things. Okay, they are interlinked. So you pray that God will open your eyes to understand the word, and you read the word and you will learn how to pray. వాక్యం చదివితే మళ్ళీ ఎలా ప్రేయర్ చేయాలో నేర్చుకుంటాం, వాక్యం చదివిన తర్వాత అలా ప్రేయర్ చేసుకుంటాం. సో ఫస్ట్లీ అప్రోచ్ ద బైబిల్ ప్రేయర్ఫుల్లీ. సో బాగానే ఏదో తీసి జల్దీ జల్దీ మమ్మీ వాళ్ళు చూస్తున్నామని చదవకుండా
we read the Bible prayerfully. Next, what do we do? Thoughtfully. So thought provoking గా. So when you read the Bible, ఏదో మన ముట్టి విశ్వాసమే కదా అన్ని నమ్మాలని అనుకుంటాం. సో బట్ బైబిల్ సేస్ యూ లవ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ మైండ్ అని అంటుంది. మైండ్ అంటే వెన్ యూ ఆర్ రీడింగ్ యువర్ బైబిల్ థింకింగ్ క్యాప్ పెట్టుకోవాలన్నమాట. క్యాప్ పెట్టుకొని చలో ఇది మన డిటెక్టివ్, ఇది చూడాలి, వీ షుడ్ సర్చ్ ద స్క్రిప్చర్. అబ్జర్వ్ చేసేటప్పుడు ఓ ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, సో దే ఆర్ ఇంటర్లింక్డ్. సో మనము కంపేర్ చేసుకోవాలి, కాంట్రాస్ట్ చూడాలి. సో థాట్ఫుల్ గా మనం ఎట్లాగైతే లాజికల్ థింకింగ్ ఇప్పుడు అందరికీ చాలా ఇష్టం. అదే విధంగా ఇప్పుడు క్లూస్ ఏమైనా సాల్వ్ చేయమంటే అందరికి డిటెక్టివ్ గా ఉండడము, అందరికి ఇది ఫైండ్ చేయాలి, ఈ ఎట్లాగైనా మిస్టరీ సాల్వ్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ కదా. సో అట్లనే చాలా మిస్టరీస్ ఉన్నాయి బైబిల్లో. అంటే ఏదో హిడెన్ మీనింగ్ కాదు, ప్లేన్ టెక్స్ట్ ని మనము థాట్ఫుల్ గా ఆలోచిస్తా చదవాలి. ఇక్కడ ఎందుకు ఉంది ఇది, ఇది ఇలా యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైనా ఎందుకు చెప్పినాడు, ఓకే ఇలా జరిగిందంటే వి షుడ్ ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్. ఏ విధంగా చెప్పాలో కూడా చూద్దాం. అదే విధంగా యూ షుడ్ రీడ్ థాట్ఫుల్లీ, రీడ్ రిపీటెడ్లీ. ఓకే, ఒక ప్రొఫెసర్ అంటే ఒక గ్రేట్ బైబిల్ స్కాలర్, ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన బుక్ రాసేటప్పుడు ఇలా చెప్తున్నాడు అనమాట. ఐ గాట్ దిస్ థాట్ వెన్ ఐ వాజ్ రీడింగ్ ద ప్యాసేజ్ ఫర్ ద 100th టైం. అంటే 100th టైం చదివేటప్పుడు ఆ థాట్ వచ్చిందంట. చూసినారా? అంటే రిపీటెడ్ గా చదివితే ఏమవుతుందంటే వి విల్ గ్రాస్ప్ ద హోల్ ప్యాసేజ్ అన్నమాట. సో ఒకసారి చదివితే ఈవెన్ నేను కూడా నేర్చుకున్నప్పుడు ఎన్నోసార్లు రిపీటెడ్ గా ఒక బుక్ తీసుకొని, ఇప్పుడు 1 జాన్ ఉంది, 1 గోలో చదివేయొచ్చు. ఓకే, 1 గోలో 1 జాన్ చదివినప్పుడు మీరంతా ఏమేమి రిపీట్ అవుతున్నాయో ఒకసారి చూడొచ్చు. సెకండ్ టైం 1 జాన్ చదివినప్పుడు ఓ ఇంకో వర్డ్ రిపీట్ అవుతుంది, సెకండ్ టైం 1 జాన్ చదివిన అలా చదువుకుంటే వెళ్ళొచ్చు. ఓకే, సో రిపీటెడ్ గా మనం చదవాలి. ఓకే, ఒక 5 వర్సెస్ తీసుకున్నాం, ఆ 5 వర్సెస్ ని మళ్ళీ మళ్ళీ చదువుతుంటే వి విల్ ఆల్సో బి ఏబుల్ టు మెడిటేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అదే విధంగా అర్థం అవుతుంది, అదే విధంగా మెమరీలో కూడా ఉండడానికి అవుతుంది. సో రీడ్ ద బైబిల్ రిపీటెడ్లీ. ఒకసారి చదివేసి తొందర చదివేసి మూసేయడం కాదు. వి షుడ్ రీడ్ ద బైబిల్ రిపీటెడ్లీ అండ్ పేషెంట్లీ. ఓకే, పేషెంట్లీ. సో పొద్దున్న లేగానే చలో 5 మినిట్స్ డన్ 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 అని అయిపోతుంది కదా మన బైబిల్ రీడింగ్. ఓకే, ఈ రోజు వాక్యం చదువుకోవాలి. ఓకే 1, 2, 3 ఇలా అయిపోయింది చాప్టర్. ఆ దేవా ఈరోజు కాపాడేసి ఆమెన్. సో ఆ రీతిగా మన బైబిల్ రీడింగ్ ఉంటే మనం ఫస్ట్ డే చూసినాం, బేబీ స్పిరిచువల్ ఇన్ఫాన్సీలోనే ఉంటాం. బట్ రీడ్ ద బైబిల్ పేషెంట్లీ, పర్పస్ఫుల్లీ. నెక్స్ట్ ఇస్ పర్పస్ఫుల్లీ. ఓకే, సో రీడ్ ద బైబిల్ పర్పస్ఫుల్లీ. సో వాట్ ఈస్ ఇట్ దట్ ద స్క్రిప్చర్ ఇస్ సేయింగ్, అలా మనం చదువుకుంటూ వెళ్ళిపోదాం. అదే విధంగా ఇన్క్విజిటివ్లీ, యూ షుడ్ బి క్యూరియస్ జస్ట్ లైక్ ఎ డిటెక్టివ్ ఇస్ సర్చింగ్ ఫర్ క్లూస్. యు సీ బట్ యు డు నాట్ అబ్జర్వ్ అంటాడు. అదే విధంగా మనం కూడా వీ షుడ్ సీ అండ్ ఆల్సో వీ షుడ్ అబ్జర్వ్. ఇన్క్విజిటివ్ గా ఏం దొరుకుతుంది వాక్యం నుంచి, ఏం తెలుసుకోవచ్చు అని మనము చూడాలి. అంతేగాని అక్విజిటివ్లీ అంటే ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, మనం వాటర్ ని కప్ లో పడితే ఫిల్ అవుతుంది. అదే వాటర్ ని తీసుకెళ్ళి సింక్ లో ఫిల్ చేసినాం అనుకో, సింక్ లో ట్యాప్ ఓపెన్ పెడితే ఎప్పటికీ సింక్ ఫిల్ అవుతుంది. సింక్ ఎప్పటికీ ఫిల్, అది డ్రైన్ అయితేనే ఉంటది వాటర్. ఎందుకు? దానికి ఎక్విజిషన్ లేదు, అది ఉంచుకోలేదు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే బైబిల్ ఈరోజు చదివేసినామా, ఇప్పుడు చదివినాం బైబిల్, ఇంకో 2 నిమిషాల్లో మొత్తం బైబిల్ ఎగిరిపోతుంది. ఎందుకు ఎగిరిపోతుంది? మనం వేరే వాటిలతో మైండ్ ని నింపేసుకుంటా ఉంటాం. వేరే వాటిలతో మైండ్ ని నింపేసుకున్నప్పుడు ఈ బైబిల్‌ని ఎక్కడో తోసేస్తా ఉంటాం. నో, మనం ఎక్వైర్ చేసుకునే వెల్త్ ఏంటంటే ఇస్ ద ట్రెజర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ట్రెజర్. సో వి షుడ్ ఎక్వైర్ ఇట్. ఓకే, సో చాలా యూజ్‌ఫుల్. ఇదేదో బైబిల్, ఇదేదో ఫిక్షనల్ స్టోరీ. నో, దిస్ ఈస్ ఫర్ లైఫ్. దిస్ ఈస్ ఫర్ ఇటర్నిటీ. ఓకే, మనం ఇటర్నల్ లైఫ్ విల్ బి జడ్జ్డ్ బై హౌ వి ట్రీట్ దిస్ బుక్. ఓకే, సో మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో ఈ మెథడ్‌లో మనము ఇది ఒక మెథడ్ అంటే నేను వెన్ ఐ యామ్ యూజింగ్ థీస్ టర్మ్స్ ఏదో మనం రూల్స్ లాగా చదవాలి. నో, మనం ప్రేయర్‌ఫుల్‌గా వచ్చి ఆర్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనము తీసుకున్నాం. సో వి షుడ్ రీడ్ ద స్క్రిప్చర్ లైక్ దిస్. ఓకే, సో నౌ నెక్స్ట్ వి హావ్ జనరల్ అబ్జర్వేషన్. ఓకే, సో బైబిల్ చదవడానికి వచ్చినప్పుడు జనరల్ గా ఏం అబ్జర్వ్ చేయాలంటే స్టార్ట్ విత్ టర్మ్స్. చదువుతున్నప్పుడు ఓహో ఈ టర్మ్స్ ఏంటి ఇలా ఉన్నాయి అని మనం ఆలోచించుకోవాలి. నెక్స్ట్, హూ ఆర్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్, ఎవరు ఉన్నారు ఇక్కడ, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు వింటున్నారు, అవి మనం చూసుకోవాలి. విల్ మూవ్ ఫార్వర్డ్ అండ్ విల్ హ్యావ్ ఇన్ డీటెయిల్. సో థర్డ్లీ, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఓకే, సో ఇక్కడ ఎఫెక్ట్ ఉందంటే ఒక కాజ్ ఉండాలి. సో ఈ కాజ్ బట్టి ఈ ఎఫెక్ట్ వచ్చింది. సో ఇది ఉంది కాబట్టి ఇది ఇట్లా చెప్పినాడు. అక్కడ తప్పుడు బోధ ఉంది కాబట్టి పాల్ ఇలా ప్రీచ్ చేస్తున్నాడు. సో అది మనము వి షుడ్ అబ్జర్వ్ దట్. ఓకే, అండ్ ఆల్సో డిఫైన్ ద టర్మ్స్. ఓకే, ఇక్కడ ఒక టర్మ్ వాడుతున్నాడు పాల్. మనకి డిక్షనరీ, అందరి ఫోన్స్ లో గూగుల్ ఉంది, డిక్షనరీ ఉంది. ఓకే, ఆ వర్డ్ కి ఎన్ని మీనింగ్స్ ఉన్నాయి?
చూడొచ్చు. ఈజీగా చూడొచ్చు. సో, డిక్షనరీ పెట్టుకుంటే మన ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయితది. అదే విధంగా వి విల్ అండర్‌స్టాండ్. కొన్ని సార్లు బైబిల్ చదివేటప్పుడు మనకి ఏదో మీనింగ్ తెలియకపోయినా స్కిప్ చేసేస్తాం. కదా! నో, వి షుడ్ నో ద మీనింగ్. ఓకే. వెన్ యూ అబ్జర్వ్ ఇట్ యూ విల్ డిఫైన్ ద టర్మ్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లేస్. ఎక్కడ జరుగుతుంది అని మనము చూస్తాం. ఓకే. సో, నౌ అన్న ఇదంతా బానే చెప్పినావు. మాకు ఒక ఎగ్జాంపుల్ ఇయ్యి అన్న. మాకేం అర్థం అవుతలేదు అని చాలా మంది అనొచ్చు. ఓకే. సో, దట్స్ వై ఐ హావ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. ఓకే. సో, క్యాన్ సంబడీ రీడ్ యాక్ట్స్ 1:8 ఫ్రమ్ ద స్క్రీన్? But you And shall receive power when the Holy yeah, Spirit has come upon you, and you shall be witnesses to me in Jerusalem and in all Judea and Samaria and to the end of the earth. వెరీ గుడ్. సో, వి హావ్ రెడ్ యాక్ట్స్ 1:8 కదా! సో, ఇప్పుడు చదివినాం. సో, ఈ వర్స్ చదివినాం. మీరు చదివినప్పుడు ఓకే. మనకి ఈ వర్స్ ఒకటే అర్థమైంది. బట్ ఇప్పుడు చెప్పినాను కదా! అబ్జర్వేషన్ చేస్తే మనం ఇందాక చెప్పినవన్నీ యుటిలైజ్ చేసి మనం అబ్జర్వ్ చేస్తే ఎలా ఇంటర్ప్రిట్ చేయొచ్చు? అంటే ఎలా మెయిన్ కీ ఏంటిదంటే అబ్జర్వేషన్. ఓకే. 3 స్టెప్స్ బేసికల్లీ. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్. సో, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్ ఈజీ అవుతది. ఎప్పుడంటే వెన్ యూ అబ్జర్వ్ అక్కడ ఉన్న డీటెయిల్స్ అన్ని అబ్జర్వ్ చేసినప్పుడు we will know the wondrous truth the Holy Spirit God has revealed. So we should be like detectives అన్నమాట. సో నౌ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే యాక్ట్స్ 1:8 చూస్తున్నాం. యాక్ట్స్ 1:8 చూసి ఓకే మధ్యలో చదివినాం వర్స్. కాబట్టి ఈ వర్స్ కి అంతేనా అర్థము అని చూసుకుంటే లేదు. మనం చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మనకి చాలా విషయాలు తెలుస్తా ఉన్నాయి. ఏం తెలుస్తాయంటే కాంటెక్స్ట్ ఇస్ క్రూషియల్. నేను చెప్తున్నాను కదా ఫస్ట్ నుంచి కాంటెక్స్ట్ లో చదవాలి. కాంటెక్స్ట్ లో చదవాలి. సో కాంటెక్స్ట్ లో చదివినప్పుడు మనం ఫస్ట్ చూస్తాం. ఓకే. బట్ యూ షల్ రిసీవ్ పవర్ అని చదువుతున్నాం. సో ఇప్పుడు బట్ అని ఉంది అక్కడ. సో బట్ అని ఉంటే ఎప్పుడన్నా సెంటెన్స్ బట్ నుంచి స్టార్ట్ అవుతుందా? లేదు కదా! బట్ ఉందంటే దానికి ముందు కాంట్రాస్టింగ్ ఏదో ఉంది. అప్పుడే బట్ అనే మాట వాడబడుతున్నట్టు మనము చూడగలుగుతున్నాం. సో ఆ కాంటెక్స్ట్ చదివినప్పుడు ఓకే. 1:8 ఇలాగుంది. సో మనం ఇప్పుడు దీని పైన వర్సెస్ ఏమున్నాయో చూద్దాం. దీని పైన వర్సెస్ చూస్తే మీరు యాక్ట్స్ బైబిల్స్ ఓపెన్ చేసుకోండి అందరూ. ఎవ్రీబడీ హావ్ యువర్ బైబిల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే. నౌ ప్లీజ్ టర్న్ టు యాక్ట్స్ చాప్టర్ 1 verse 8. Okay. Now we are under taking a look at verse 8. Now we are seeing the context. Okay. 8th verse చదివినాం. You shall receive power when the Holy Spirit has come upon you. Okay. We are reading this verse. Now ఇప్పుడు ఇది అర్థం అవ్వాలంటే now who has written this అని చూస్తే ఫస్ట్ వర్స్ లోనే మనకు కనిపిస్తుంది. సంబడి ద ఫార్మర్ అకౌంట్ ఐ మేడ్. ఓకే. ఈ వ్యక్తి రాసే వ్యక్తి ఏదో ముందు రాశాడంట. సో వాట్ హి హాస్ రిటెన్ అని మనందరికి తెలుసు. యాక్ట్స్ ఎవరు రాశారు? లూక్. లూక్ కదా! సో ఐ రివీల్ ద ఆన్సర్. ఓకే. సో లూక్ రాసినాడు. సో మనందరికి అది తెలుసు. ఒకవేళ మీకు తెలియకపోయినా మీరు గూగుల్‌లోకి వెళ్లి హూ హాస్ రిటెన్ యాక్ట్స్ అంటే మీకు లూక్ అనొచ్చు. ఓకే. సో లూక్ రాసినాడు. టు హూమ్ అంటే ఎవరికి రాసినాడు అని చూస్తే ఓ థియోఫిలస్ అని రాస్తున్నాడు. సో ఫార్మర్ అకౌంట్ ఎక్కడుంది అంటే లూక్. సో లూక్ ఫస్ట్ చాప్టర్ మనం చూస్తే లూక్ లో కూడా ఏం చూస్తున్నాం అంటే లూక్ లో కూడా థియోఫిలస్ కే రాస్తున్నాడు. ఇక్కడ ఓ మోస్ట్ ఎక్సలెంట్ థియోఫిలస్ అని రాస్తున్నాడు. సో లూక్ కంటిన్యూయేషనే యాక్ట్స్ అని మనకు అర్థమవుతుంది. అదే విధంగా ఫస్ట్ వర్స్ చదివితే ఏమన్నాడు? ఓ థియోఫిలస్ ఫర్ ఆల్ దట్ జీసస్ బిగాన్ బోత్ టు డూ అండ్ టీచ్. సో లూక్ లో ఏం రాసినాడు అంటే జీసస్ ఏదైతే చెప్పినాడో ఏదైతే పాటించినాడో రాసినాడు. సో యాక్ట్స్ ఈజ్ అ సీక్వెల్ సెకండ్ పార్ట్ లాగా రాస్తున్నాడు. సో దట్ ఈస్ వాట్ వి అండర్స్టాండ్. ఓకే. సో ఈ బుక్ యాక్ట్స్ అనేది లూక్ ద్వారా రాయబడుతుంది. సో లూక్ ఎవరు అంటే మీరు లూక్ మీద స్టడీ చేయొచ్చు. థియోఫిలస్ ఎవరు అంటే మనకి తెలుస్తుంది ఏంటంటే ఎవరో ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకంటే మోస్ట్ ఎక్సలెంట్ థియోఫిలస్ అని లూక్ లో చెప్తున్నాడు. సో రాస్తున్నాడు. ఓకే. రాసినాడు. జీసస్ గురించి రాస్తున్నాడు. రాయడమే కాకుండా లూక్ ఏమో మనం చూస్తే జీసస్ గురించి యాక్ట్స్ అండ్ డీడ్స్ రాసినాడు. అదే సేమ్ యాక్ట్స్ జీసస్ అపోజిల్స్ ద్వారా ఎట్లా చేస్తున్నాడో ఈజ్ ఇంట్రడ్యూసింగ్ అన్నమాట టు థియోఫిలస్. సో వన్ పర్సన్ హీ హాజ్ ఇన్ మైండ్. ఎవరంటే థియోఫిలస్ కి రాస్తున్నాడు అండ్ హీస్ టెలింగ్ హిమ్ ఫ్యూ థింగ్స్. ఓకే. సో నౌ వీ హ్యావ్ లూక్ అండ్ థియోఫిలస్ బ్యాక్గ్రౌండ్. ఓకే. సో దాని తర్వాత చదువుకుంటే మనకి ఏం అర్థమవుతుందంటే ఇక్కడ జీసస్ గురించి మాట్లాడుతున్నారు. సో అందరూ ఒక దగ్గర ఉన్నారు. సో వర్స్ 6 చదువుదాం. దాని ఉన్న ముందు 2 వర్సెస్. దేర్ ఫోర్ వెన్ దే హ్యాడ్ కమ్ టుగెదర్ దే ఆస్క్డ్ హిమ్. ఓకే. దే ఆస్క్డ్ హిమ్ అంటే ఇక్కడ అపోజిల్స్ గురించి మాట్లాడుతున్నట్టు మనము చూడొచ్చు. ఓకే. దే ఆస్క్డ్ హిమ్ సేయింగ్ లార్డ్ విల్ యూ ఎట్ దిస్ టైమ్ రెస్టోర్ ద కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఇంకో క్వెషన్ అడిగినారు. వర్స్ 6 లో ఒక క్వెషన్ అడిగినారు. వర్స్ 7 లో ఏమైంది? అండ్ హీ సెడ్ టు దెమ్
అంటే ఇప్పుడు వర్స్ 8 కంటే ముందు 6, 7 చదువుతున్నాం. సో, ఈ 8థ్ వర్స్, 7థ్ వర్స్‌కి కనెక్టెడ్ ఉంది. మనం చూస్తే ఇక్కడ హి సెడ్ టు దెమ్, హి ఎవరు అంటే మనకి కాంటెక్స్ట్ చదివితే జీసస్ అని అర్థమవుతున్నది. సో, ఈ బట్ అనే మాట ఎందుకొస్తుందంటే ముందు దేర్ ఈస్ ఎ ఆన్సర్. ఓకే. సో, జీసస్ క్వెషన్‌కి ఆన్సర్ ఇస్తున్నాడు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఈస్ ఒక డైలాగ్ అవుతుంది. సో, డిసైపుల్స్ జీసస్‌ని క్వెషన్ ఏస్తే జీసస్ ఈస్ గివింగ్ ఎన్ ఆన్సర్. ఓకే. డైలాగ్, క్వెషన్ అండ్ ఆన్సర్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంతేకాదు గాని ఫస్ట్ జీసస్ ఎట్లా అంటున్నాడు? ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ అంటే నెగెటివ్ గా ఈస్ రిప్లైయింగ్. ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ టు నో అనని నెక్స్ట్ నెగెటివ్ వాడి పాజిటివ్ అయినా చెప్తున్నాడు మనము చూడవచ్చు. అందుకనే ఇక్కడ చూడండి జాగ్రత్త అర్థం చేసుకోవడానికి సైన్స్ ఇచ్చినాను చూడండి. ఓకే. సో 6 and 7 లో దేర్ ఇస్ అ డైలాగ్. ఓకే. దేర్ ఇస్ Q&A అంటే క్వెషన్ అడిగినారు. లార్డ్ విల్ యూ ఎట్ దిస్ టైమ్ రెస్టోర్ కింగ్డమ్ అని అడుగుతున్నారు. జీసస్ ఏమని ఇచ్చినాడు? నో, ఇప్పుడు ఇప్పుడు కాదు. ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ టు నో టైమ్స్. కానీ దెన్ పాజిటివిటీ, ఇప్పుడు మీకు అది సంబంధం లేదు. బట్ నౌ యూ హ్యావ్ సంథింగ్ ఎల్స్ అని హీస్ ఎంఫసైజింగ్. ఓకే. సో దట్ ఈస్ ద కాంట్రాస్ట్ హీస్ ట్రైయింగ్ టు మేక్. ఓకే. సో ఇలా జీసస్ అడ్రస్ చేస్తున్నట్టు చూడొచ్చు. అంతేకాదు కానీ మళ్ళీ మనము ఈ ఈ వర్స్ యొక్క ఇంపార్టెన్స్ చూడాలంటే మనము దాని నెక్స్ట్ వర్సెస్ కూడా చూడాలి. అంటే ఇప్పుడు 8th వర్స్ చూసినాం. ఓకే. 9th వర్స్ లో చూస్తే మనం ఏమో కనిపిస్తుంది 9th వర్స్ లో అని చూస్తే, నౌ వెన్ హీ హ్యాడ్ స్పోకెన్ దీస్ థింగ్స్ వైల్ దే వాచ్డ్ హీ వాస్ టేకెన్ అప్ అండ్ అ క్లౌడ్ రిసీవ్డ్ హిమ్ అవుట్ ఆఫ్ దేర్ సైట్. అంటే దీస్ ఆర్ ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ జీసస్ అని అర్థమవుతుంది. ఓ సో ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ జీసస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని మనకి ఇంకా ఎంఫసిస్ అర్థమవుతుంది. సో ఇక్కడ ఏం చెప్పినాడు ఈ లాస్ట్ వర్డ్స్ లో జీసస్ ఏమంటున్నాడు? ఫస్ట్ ఏమో కింగ్డమ్ గురించి అడిగితే నో, ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ టు నో టైమ్స్ అండ్ సీజన్స్ అన్నాడు. బట్ దీస్ ఆర్ ద లాస్ట్. బట్ నౌ యూ హ్యావ్ టు డూ సంథింగ్. నౌ యూ హ్యావ్ అ జాబ్. నౌ యూ హ్యావ్ అ రోల్ టు ప్లే అని ఈస్ గివింగ్ దిస్ ఫైనల్ వర్డ్స్. సో ఫైనల్ వర్డ్స్ చెప్తూ వీ సీన్ కాంట్రాస్ట్. ఓకే. సో బట్ అనే కాంట్రాస్ట్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ఎంఫసైజింగ్ ఆన్ ద వర్డ్స్ మోర్, ఇంకా ఎంఫసిస్ ఇస్తుంది. అంతేకాదు కానీ ఇక్కడ యూ అని అన్నాడు సెకండ్. ఓకే. సో యూ అని అంటే హూ హూ ఆర్ ద వన్స్ హూ స్పీకింగ్? ఇందాక చెప్పినాను నేను. హూ ఆర్ ద వన్స్ హూమ్ జీసస్ ఈస్ అడ్రెస్సింగ్? Disciples. యా, డిసైపుల్స్, అపోజిల్స్. ఓకే. సో అపోజిల్స్. సో యూ అంటే ఇక్కడ అపోజిల్స్ అని మనము చూస్తున్నాం. యూ రీడ్ ద ప్యాసేజ్. ఐ విల్ గో వెరీ క్విక్లీ బికాజ్ వి హావ్ lack of time. Okay, now who are the disciples? Okay, who are the disciples అని చూస్తే they have walked with Jesus for about 3.5 years. Okay, Jesus has chosen them. Now they were anxious and probably they were asking, ఎందుకంటే చాలా యాంగ్షియస్ ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుంది, జీసస్ వెళ్ళిపోతే ఏమవుతుంది? అందుకనే ప్రభువా ఇప్పుడు ఏమవుతుంది, కింగ్డమ్ వస్తుందా, ఇప్పుడేనా నీ రాజ్యము నీ రాజ్యం ఇప్పుడు వస్తుందా అని అడుగుతున్నారు. ఇంకోటి ఏంటంటే దే ఆర్ ఆల్ జూయిష్. ఓకే. సో జూయిష్ ప్రకారము ఒక మెస్సాయ గురించి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అందుకే నాకు క్వశ్చన్ అడుగుతున్నారు. అంతేకాదు ఫిఫ్త్ది దే మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఆర్ హ్యావ్ బిన్ ఫిషర్మెన్. సో చాలా మంది ఫిషర్మెన్ గా ఉన్నారు, చాలా మంది డిఫరెంట్ ప్రొఫెషన్స్ లో ఉన్నారు. నౌ దీస్ ఆర్ ద పీపుల్ హూమ్ జీసస్ ఈస్ అడ్రెస్సింగ్. ఓకే. సో నౌ యూఆర్ గెటింగ్ ద పాయింట్ కదా. సో బట్ అనే కాంట్రాస్ట్ మనకు చాలా విషయాలు తెలియజేస్తుంది. హూ అంటే జీసస్ ఈస్ అడ్రెస్సింగ్ ది అపోజిల్స్. ఓకే. సో దీస్ ఆర్ ద పీపుల్ అని జీసస్ ఈస్ అడ్రెస్సింగ్ అని మనకు అర్థమవుతుంది. ఓకే. నా వాట్ డిడ్ జీసస్ సే? ఇప్పుడు మనం షల్ రిసీవ్ పవర్ అని అన్నాడు కదా. సో ఈ పవర్ కి చూస్తే పవర్ అంటే ఏదో ఫిజికల్ పవర్ కాదు. ఓకే. సో వెన్ వి అండర్స్టాండ్ ద మీనింగ్ అండ్ ద కాంటెక్స్ట్, ఇక్కడ ఎబిలిటీ అని మనకి అర్థమవుతుంది. ఓకే. నెక్స్ట్ యూ షల్ రిసీవ్ అని అన్నట్టు మనము చూడగలుగుతున్నాం. షల్ అంటే ఏ టెన్స్? Future tense. యా, ఫ్యూచర్ టెన్స్. సో ఫ్యూచర్ టెన్స్. ఓకే, యు ఆర్ రిసీవింగ్ ద పవర్. ఫ్యూచర్ లో యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ పవర్. ఓకే. వెన్ ఇస్ ద ఫ్యూచర్ అంటే ఇక్కడ చెప్తున్నట్టు చూడగలుగుతున్నాం. వెన్ ద హోలీ స్పిరిట్ హాస్ కమ్ అపాన్ యూ అని చూడగలుగుతున్నాం. సో ఇక్కడ ఇంకా ట్రూత్స్ మనము చూడగలుగుతున్నాం. సో వాట్ ఆర్ దోస్ ట్రూత్స్ అని చూసుకున్నట్లయితే కాజ్ అండ్ ఎఫెక్ట్ అని చెప్పినాను కదా ఇందాక. సో ఎప్పుడు దే విల్ రిసీవ్ పవర్, బట్ when the Holy Spirit has come upon you. Okay, so now who is the cause of the power? So the Holy Spirit will give the power to the apostles అని మనం చూడగలుగుతున్నాం. సో దిస్ పవర్ is, what is this power అంటే ఇట్ ఈస్ ఎబిలిటీ. ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు, బట్ ఇట్ ఈస్ ఎబిలిటీ అని మనము చూడగలుగుతున్నాం. సో మనం ఒక విషయం అర్థం చేసుకోలేంటంటే వీళ్ళకి ఏమన్నా పవర్ ఉందా, వీళ్ళకి అవసరమా, డూ దే నీడ్ దట్ పవర్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్ అని చూసుకుంటే దే నీడ్ ఇట్ అబ్సల్యూట్లీ. ఎందుకు వాళ్ళకి పవర్ అవసరం అని చూస్తే
మనం గాస్పుల్స్ లోకి వెళ్ళి చూస్తే వాళ్ళందరూ వీక్ గా ఉన్నారు. జీసస్ గురించి విట్నెస్ ఇవ్వలేకుండా ఉన్నారు. జీసస్ అంటే ఎవరో తెలియకుండా అని పారిపోయినారు. కానీ బట్ నౌ ఓకే, ఇంతకు ముందే బట్ నౌ యూఆర్ గోయింగ్ టు రిసీవ్ పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ హ్యాస్ కమ్ అపాన్ యూ అని అంటాడు. సో హోలీ స్పిరిట్ ఇస్ గివింగ్ పవర్ టు ద డిసైపుల్స్ అని మనము చూడగలుగుతున్నాం. ఓకే, సో నౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దీస్ అంటే ఇక్కడ మనం ఒక మాట ఏం అర్థం చేసుకోవాలంటే డిసైపుల్స్ ఆర్ వితౌట్ పవర్ బట్ పవర్ ఇస్ గివెన్ బై గాడ్. ఓకే, నౌ ఇక్కడ హోలీ స్పిరిట్ అని మెన్షన్ చేయబడింది. నౌ హూ ఇస్ ద హోలీ స్పిరిట్ అని మనము ఒక క్వశ్చన్ వేసుకోవచ్చు. నౌ హోలీ స్పిరిట్ ఇస్ గాడ్, దట్ ఈస్ సూపర్ న్యాచురల్. ఓకే, సో నౌ వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ అబౌట్ దిస్ వర్డ్స్. ఓకే, సో అర్థం చేసుకోవడానికి. ఆఫ్టర్ దాట్ ఇఫ్ యూ సీ మనం ఇంకా చూసినట్లయితే వాట్ డు వి సీ నెక్స్ట్ అని చూస్తే we see so many things. Okay, so now I'll okay, so next witnesses అన్న పదము వాడినారు. ఓకే, you shall be witnesses. ఓకే, సో now ఇందాక కాజ్ అండ్ ఎఫెక్ట్ అని చెప్పినాను కదా. సో ఇప్పుడు ఎప్పుడు విట్నెసెస్ ఉంటారు? when they receive power from the Holy Spirit, they will be witnesses. Okay, they will be witnesses. Witnesses is somebody who is testifying. Okay, so ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఒకవేళ ఎవరిలో అన్న పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే దే విల్ ఆటోమేటికలీ బి విట్నెసెస్. కొన్నిసార్లు మనం చర్చెస్ లో వింటూ ఉంటాం కదా, యూ హ్యావ్ టు అంటే వీ హ్యావ్ టు విట్నెస్, దట్ ఈస్ ట్రూ, మనం బై వర్డ్. కానీ ఇప్పుడు యూ టేక్ ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక ఆథర్ ఇలాంటి ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు ఏంటంటే ఇఫ్ ఇఫ్ ఎ గర్ల్ who is married, if she walks in, what will you notice first? she is engaged అని ఎలా చెప్పొచ్చు? when you see the ring కదా. so yeah, when you see the ring, so nobody has to అంటే she doesn't have to say I'm married అని చెప్పుకుంటే తిరగని అవసరం లేదు, but she has that ring. అదే విధంగా now we see when the Holy Spirit is indwelling you, you will become, you shall become, that is for sure. it is a అంటే ఇంపరేటివ్ టైప్, నువ్వు ఇంకా ఉండాలంతే. సో ఇప్పుడు మనము దేవునికి సాక్షులుగా ఉండట్లేదు అంటే we did not receive the power of the Holy Spirit. Power of the Holy Spirit, ability that the Holy Spirit God has given. Now Holy Spirit God is not just a power, but Holy Spirit God is God and manam chustunnam akkada supernatural. Okay, so many things we are learning from one verse. So ippudu daaka evarana inko application point entante witnesses gu undalante it is for sure that you have to be you see baptized by the Holy Spirit. And baptized ante it's not special event. You should know that Jesus Christ is your savior. You should know Jesus Christ is your Lord. You should be washed in the blood of Lord Jesus Christ. అప్పుడే మనం పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తామంటే నేను సాక్షిని అని మనము చెప్పగలుగుతాం. ఓకే, సో నౌ వీ హావ్ సీన్ దిస్. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ నౌ ఇక్కడ ఒక ప్లేస్ చూస్తున్నాం. నౌ జెరూసలేం ఇస్ అ ప్లేస్. ఓకే, ఆ ప్లేస్ లో ఇట్ ఈస్ అ సిటీ. And not only a city, there is a temple in Jerusalem, important. అంతేకాదు కానీ ఈ జెరూసలేంలో they are presently at Jerusalem. Okay, now what Jesus is telling them, first you be witnesses at your home. ఇక్కడ ఉన్న దగ్గర నువ్వు విట్నెసెస్ ఉండాలి. ఉన్న జెరూసలేంలో you have to be witnesses అని చెప్తున్నాడు. అంతేకాదు కానీ అండ్ సెకండ్ రీజన్ జూడయా అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉన్నాం, ఎగ్జాంపుల్ హైదరాబాద్. సో నా హైదరాబాద్ లో ఉన్న తర్వాత తెలంగాణ ఒక రీజన్. సో అలా జూడే అన్నమాట. సో అక్కడ మీరు వెళ్ళండి, గో ఫర్దర్ అంటున్నాడు. అంతేకాదు ఆయన సమరయ అంటున్నారు. అంటే జెరూసలేం జూడయాకి వెళ్ళాలంటే సమరయ ఉంది. సమరయ అంటే జూస్ కి ఫేవరెట్ కాదు, జూస్ కి హేటెడ్, మోస్ట్ హేటెడ్ ప్లేస్ ఏంటంటే సమరయ. సమారిటన్స్ అంటే దే హేట్ దెమ్. ఓకే, మనం జాన్ చాప్టర్ 4 లో అది చదువుతాం. ఓకే, సో యూ హ్యావ్ టు గో టు ద డిస్పైజ్డ్ ఏరియా అని జీసస్ చెప్తున్నాడు. అంతేకాదు కానీ టు ది ఎండ్ ఆఫ్ ద ఎర్త్ అంటే ఎక్కడ పీపుల్ ఉంటే అక్కడ. సో దీస్ ఆర్ ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ జీసస్. గ్రేట్ పిక్చర్ ఎట్లా వచ్చింది మనకు చూసినారా? సో దిస్ ఈస్ హౌ, అంటే మనం ఇట్లా గీతలు పెట్టుకొని చేయకపోయినా పర్లేదు, వీ షుడ్ హ్యావ్ దీస్ థాట్స్ ఇన్ అవర్ మైండ్ వెన్ వీ బిగిన్ టు రీడ్ ద స్క్రిప్చర్. ఓకే, సో ఓకే, ఈ వర్స్ ని లార్జర్ కాంటెక్స్ట్ లో మనం తీసుకుంటే బుక్ ఆఫ్ యాక్ట్స్ లో మీరు చూస్తే ఇలానే జరిగిందా అని చూస్తే ద హోల్ బుక్ ఆఫ్ యాక్ట్స్ ఇస్ ఇన్ వన్ వర్స్. ఓకే, ఎట్లా అని చూసుకుంటే ఫస్ట్ దే ఆర్ విట్నెస్ ఇన్ జెరూసలేంలోకి వెళ్ళి ద వన్ యూ క్రూసిఫైడ్, మీరు బుక్ ఆఫ్ యాక్ట్స్ చదివితే మీరు చంపిన యేసుక్రీస్తు ప్రభువే పునరుద్ధారణై తిరిగి లేచినాడు, దేవుడు ఆయనని మృతులలోంచి లేపినాడు, కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గరికి మీరు పాపాల క్షమాపణ కోసం రండి అని జెరూసలేంలో వీఆర్ ప్రీచింగ్. ఓకే, జెరూసలేంలో ప్రీచింగ్ తర్వాత దే ఆర్ ప్రీచింగ్ ఇన్ ఆల్ జూడే, దే ఆర్ స్ప్రెడింగ్. తర్వాత ఇంకా ఉండిపోయినారు, అమ్మయ్య సెటిల్ అయిపోదామని డిసైపుల్స్ ఉండిపోయినారు. అండ్ యాక్ట్స్ చాప్టర్ 8కి వస్తే యు సీ
that people are going to Samaria. ఎందుకంటే బికాస్ పర్సిక్యూషన్ అరైజ్డ్, దేవుడు చెప్పినట్టే సమరయాలోకి వెళ్ళినారు. సమరయాకి వెళ్ళిన తర్వాత యాక్ట్స్ చాప్టర్ 13 అలా చూసుకుంటే ఇంకా జూస్ దగ్గర నుంచి పాల్ బర్నబాస్ ఏం చేస్తారంటే దే టేక్ ద గాస్పుల్ టు ది ఎండ్ ఆఫ్ ది ఎర్త్. ఓకే, సో దట్ ఈస్ హౌ దిస్ వర్స్ ఫిట్స్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్. వీ హ్యావ్ సీన్ ద ఇండివిజువల్ వర్స్, పైన కింద చూసినాము, ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూసినాం. ఓకే, నౌ దిస్ ఈస్ హౌ ఎన్ని విషయాలు ఒక వర్స్ నుంచి చూసినారా కదా. ఇస్ దిస్ అమేజింగ్? సో అన్ని విధాలుగా అర్థం చేసుకొని, అన్ని విషయాలు అర్థం చేసుకొని ఫుల్ కంప్లీట్ ట్రూత్ మనకి దొరుకుతున్నది. ఇలానే మనము అనేక వచనాలు చదువుకోవాలి. ఓకే, సో ఇలా చదువుకోవడానికి దేర్ ఆర్ ఫ్యూ helpful tools. Okay, so I will give them to you now. These are few essential tools for all of us. Okay, నాకు మనందరికి what should we look for? మనం చూస్తున్నప్పుడు ఏం చూడాలి అంటే there are few things for us to few things to look. Okay, so things that are emphasized. Okay, ఒక చాప్టర్ చదువుతున్నప్పుడు, ఒక వర్డ్ చదువుతున్నప్పుడు ఎంఫసిస్ ఎక్కడ ఉంది మనము చూడాలి. ఎంఫసిస్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఎంఫసిస్ ఉంది అని చూడాలి. సో దిస్ ఈస్ ద హ్యాండ్ దట్ యు హావ్ టు see, look at. Okay, so thumb finger. Okay, emphasis, what are the things that are emphasized? Okay, Hebrews లో చూస్తే మీరు థీమ్ ఒకటి ఎంఫసిస్ ఉంది ఏంటంటే బెటర్. సో థింగ్స్ దట్ ఆర్ ఎంఫసైజ్, హీబ్రూస్ లో బెటర్ అని మన థీమ్ చదువుతాం. బెటర్ దాన్ ఏంజల్స్, బెటర్ దాన్ మోసెస్, బెటర్ ప్రీస్ట్హుడ్ దాన్ ఆరన్. అంటే ఈస్ ట్రైంగ్ టు షో ద జూయిష్ ఆడియన్స్, అయ్యా మీరు మళ్ళీ పాత పద్ధతులన్నీ పట్టుకొని అక్కడికి వెళ్ళకండి, హీఈస్ బెటర్ దాన్ ఎవ్రీబడి, హీ ఈస్ ద అల్టిమేట్ ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ ద ఫాదర్ అని 1:1 లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. సో 1:1 లో ఎట్లుందంటే అది ఎంఫసిస్ ఇచ్చి ఏమని ఇస్తున్నాడు, నానా విధములుగా దేవుడు మాట్లాడినాడు, కానీ ఇప్పుడు ఆయన కుమారుడు ద్వారా మాట్లాడున్నాడు అని స్టేట్మెంట్ ఇచ్చినాడు. కంటిన్యూస్ బుక్ అంతా ఏం చెప్తున్నాడు అంటే జీసస్ క్రైస్ట్ ఇస్ బెటర్ అని చెప్తున్నాడు. సో వెన్ వీ రీడ్ ఇట్ విత్ దట్ అండర్స్టాండింగ్, we can find much more things, okay, from the word of God. So next, what to look for? Things that are repeated. Bible has many repeated things. Author mind lo edaithe unto adi repeat chesta untadu, he keeps on repeat chesta untadu. Andukene manam Acts 4:36 lo meer chuste Barnabas ni role chustam. Barnabas role chuste Barnabas eppudu ostadante ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో రెస్పాండ్ అవుతా ఉంటాడు అనమాట. 4th చాప్టర్ చూస్తాం, ఈజ్ కాల్డ్ ద సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, వచ్చి ఆయన ఆస్తి అంతా అపోస్తులకి ఇస్తాడు. అంతేకాదు బర్నబాస్ రోల్ మళ్ళీ చూస్తాం, పాల్ ని ఎంకరేజ్ చేస్తున్నట్టు, ఎవరు యాక్సెప్ట్ చేయనప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అదే విధంగా జాన్ మార్క్ ని పాల్ కూడా వద్దన్నప్పుడు హీఈస్ ఎంకరేజింగ్. యు సీ ద క్యారెక్టర్ వెన్ యూ స్టడీ ద క్యారెక్టర్ ఆఫ్ బర్నబా, అరే దే హ్యాస్ గ్రేట్ ఎంఫసిస్, అరే వీ షుడ్ బీ లైక్ బర్నబాస్ అని, వీ షుడ్ బీ సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సామ్ 136 లో ఎవరైనా ఏ వర్స్ రిపీటెడ్ ఉంటో చెప్పగలుగుతారా? చూసి కాకుండా ఇమీడియట్లీ సామ్ 136. Yeah, his mercy endures forever, or his love endures forever. So 26 to 27 times or more than that, అంటే అక్కడ రాయబడిన సామ్ లో ఇట్ కీప్స్ ఆన్ రిపీటింగ్, హిస్ మర్సీ endures forever, his mercy endures forever. ఎందుకు రిపిటేషన్ అంటే what more do you want? ఇవన్నీ చేసినాడు దేవుడు, హిస్ మర్సీ, హిస్ లవ్ endures forever. What do you want? అని you just give thanks to the Lord. Oh, give thanks to the Lord for his mercy endures forever. So that is the emphasis. So when we understand such great things, repetitions, చాలా repetitions ఉంటాయి. పాల్ వాడినప్పుడు he keeps on repeating few words. సో అలా మనం అబ్జర్వ్ చేసినప్పుడు we will be able to read our Bible better. What to look for అని చూస్తే things that are రిలేటెడ్, అంటే ఒకదానికి ఒకటి కనెక్షన్ ఉంటాయి అనమాట. బైబిల్ ఎప్పుడు కనెక్షన్ లేదు, జెనసిస్ నుంచి రెవల్యూషన్ దాకా వన్ థ్రెడ్. ఓకే, ఇట్ రన్స్ ఓవర్. సో థింగ్స్ దట్ ఆర్ related, we should look at things that are related. Okay, Matthew 6:1 for example. So Matthew 6:1 లో when we read the verse, I'll read the verse for you. Matthew 6:1 లో ఎట్లా ఇంట్రడక్షన్ ఉంటుందంటే థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్. ఓకే, సో మనం కొన్నిసార్లు ఎట్లా చదువుతామంటే ప్రావర్బ్స్ అంటే ఒక్కొక్క ప్రావర్బ్ ఒక్కొక్క అంటే కట్ అవుతుంది, నెక్స్ట్ ఇంకో ప్రావర్బ్ ఉంటుంది. బట్ వెన్ యూ రీడ్ గాస్పుల్స్ కానీ రెస్ట్ ఆఫ్ ద బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఇట్ ఈస్ ఇంటర్ రిలేటెడ్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మాథ్యూ చాప్టర్ 6:1 లో ఐ రీడ్ ఇట్ ఫర్ యూ. ఇక్కడ మీరు చూస్తే ఎలా ఉంది మాథ్యూ ఇంట్రడక్షన్ అంటే, టేక్ హీడ్ దట్ యు డు నాట్ డూ చారిటబుల్ డీడ్స్ బిఫోర్ మెన్ టు బీ సీన్ బై దెమ్, అదర్వైజ్ యూ హ్యావ్ నో రివార్డ్ ఫ్రమ్ యువర్ ఫాదర్ హూ ఇస్ ఇన్ హెవెన్. ఓకే, సో నౌ హీస్ స్టార్టింగ్ లోనే ఏమంటాడంటే డు నాట్ డూ అంటే దీస్ రైచస్ డీడ్స్, ఏవైతే చారిటబుల్ డీడ్స్ ఉన్నాయో మీరు ఆ వర్సెస్ చూస్తే ఇవి డు నాట్ డూ టు బి సీన్ బై మెన్, అదర్వైజ్ యూ విల్ హ్యావ్ నో రివార్డ్
ఫర్ యూ ఫ్రమ్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్. సో ఇంట్రడక్టరీ వర్డ్స్ గా అది ఇచ్చినాడు. సో నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ వర్సెస్ నుంచి ఈస్ టాకింగ్ అబౌట్ సీక్రసీ ఇన్ గివింగ్. అదే విధంగా 5 టు మనము ఆల్మోస్ట్ 15 వర్సెస్ దాకా చూస్తే ఈస్ టాకింగ్ అబౌట్ సీక్రెట్ ప్రేయర్. ఓకే, గోయింగ్ అలోన్ అండ్ ప్రేయింగ్. దాని తర్వాత 16 to 18 చూస్తే ఈస్ టాకింగ్ అబౌట్ సీక్రెట్ ఫాస్టింగ్. ఓకే, సో అట్లా రిలేటెడ్ గా ఉంటాయి అన్నమాట. పాల్ రాసినవి కూడా చూస్తే ఒకదానికొకటి రిలేటెడ్ గా వర్స్ కాంటెక్స్ట్ లో ఉన్నట్టు మనము చూడగలుగుతున్నాం. సో లుక్ ఫర్ ద థింగ్స్ దట్ ఆర్ రిలేటెడ్. ఓకే, సో జెనసిస్ 1:1 ఉంది. సో జెనసిస్ 1:1 ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ది హెవెన్స్ అండ్ ది ఎర్త్, అది చదువుతాం. ఇప్పుడు సెకండ్ వర్స్ వచ్చేసరికి ఏముంటుంది? అండ్ ద ఎర్త్ వాజ్ వితౌట్ ఫార్మ్ అండ్ వాయిడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాజ్ హోవరింగ్ అమాంగ్ ద వాటర్స్. అంటే అరే ఇప్పుడే దేవుడు క్రియేట్ చేసిన అన్నాడు. ఇప్పుడు సెకండ్ వర్స్ లో మళ్ళీ ఏంటి? ఇప్పుడు ద ఎర్త్ వాజ్ వితౌట్ ఫార్మ్ అండ్ వాయిడ్ అని ఉంది. సో దట్ ఈస్ రిలేటెడ్. ఫస్ట్ జెనసిస్ 1:1 ఏమో క్రియేషన్ యొక్క అది థీసిస్ స్టేట్మెంట్ లాగా, అంటే దేవుడు లోకమును చేసినాడు. ఇప్పుడు సెకండ్ వర్స్ నుంచి ఏమవుతుందంటే ఎట్లా చేసినాడో, ఎట్లా క్రియేట్ చేసినాడో, ఏ రోజు ఏది చేసినాడో సెకండ్ వర్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ రిలేటెడ్. ఓకే, సో ద ఫోర్త్ థింగ్ దట్ యూ షుడ్ నోటీస్ థింగ్స్ దట్ ఆర్ అలైక్ అండ్ అన్లైక్. మీరు చూస్తే ప్రొవర్బ్స్ లో కానీ, మీరు సామ్స్ లో కానీ, అదే విధంగా అన్ని దగ్గరలా కొన్నిసార్లు చూస్తాం శామ్యుయల్ స్టోరీ ఉంటుంది, అదే విధంగా సాల్ది ఉంటుంది. మీరు చూస్తే అక్కడ ఏలీ సన్స్ ఉంటారు, అదే విధంగా శామ్యుయల్ లైఫ్ ఉంటుంది. సో కాంట్రాస్ట్ బైబిల్ అలైక్ అండ్ అన్లైక్ అన్నమాట. సో కీప్స్ ఆల్వేస్ దీస్ కంపారిజన్స్ అన్నమాట. సో అలాంటి విషయాలు వీ షుడ్ లుక్ ఎట్ దోస్ థింగ్స్. అండ్ ఆల్సో చూస్తే జాన్ 3:3. ఓకే, సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. జీసస్ ఇస్ స్పీకింగ్ టు నికోడమస్, ద గ్రేటెస్ట్ రిలీజియస్ టీచర్ అని చెప్తూ ఏమన్నాడంటే ఫిజికల్ బర్త్ గురించి చెప్తున్నాడు, స్పిరిచువల్ బర్త్ గురించి చెప్తున్నాడు. సో ఫిజికల్ బర్త్ ని స్పిరిచువల్ బర్త్ కొన్ని ఈవెంట్స్ ని కంపేర్ చేస్తున్నాడు, అదే విధంగా స్పిరిచువల్ బర్త్ కునే యునిక్నెస్ చెప్తున్నాడు. సో అలా చదివితే we will understand the Bible in a more better way. Okay, that is observation. Okay na, and finally ఈ హ్యాండ్ లో థింగ్స్ దట్ ఆర్ ట్రూ టు లైఫ్. మన లైఫ్ కి ట్రూ ఏవి ఉన్నాయి అంటే వాట్ షుడ్ వి డూ? ఇప్పుడు అబ్రహాం ఐజాక్ ని బలిస్తున్నాడు. సో వి షుడ్ పుట్ అవర్ అంటే వి షుడ్ అంటే అండర్స్టాండ్ అనమాట. ఓ అబ్రహాం ఈస్ గివింగ్. సో ఆ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఆ ఎమోషన్స్ ఎలా ఉంటాయి. సో హౌ డస్ హీ ఫీల్, హౌ వుడ్ ఐ ఫీల్ ఇఫ్ ఐ వాజ్ అబ్రహాం. ఓకే, సో ఇప్పుడు మనము ఏం చేయాలంటే నిన్న చెప్పిన అలగారికల్ గా, లేకపోతే వాట్ డూ ఐ థింక్ కాదు, నో వాట్ అబ్రహాం థింగ్స్ ఇస్ ఫైనల్, బట్ యూ షుడ్ బి ఏబుల్ టు రిలేట్ విల్ బి ట్రూ టు లైఫ్. సో దట్ ఈస్ వాట్ కమ్స్ అండర్ అబ్జర్వేషన్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొన్ని ఉన్నాయి విషయాలు, అవి చూసుకొని విల్ హ్యావ్ అ గేమ్. సో ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్. ఓకే, సో వెన్ యూ ఆర్ అబ్జర్వింగ్, ask the right question. What are the right questions? Okay, who, what, where, when, why. Okay, when you are reading the Bible, you ask these questions. అన్నా ఏం చెప్తున్నావు అన్నా, అసలు ఈ రూల్స్ బైబిల్ చదవడం ఎక్కువ అన్నా, ఈ రూల్స్ అన్ని ఏమన్నా అని మనం అనుకోవచ్చు. కానీ ఇవి హూ, వాట్, వేర్, వెన్, వై అండ్ హౌ అనేవి కామన్ క్వశ్చన్స్ మైండ్ లో ఉంటాయి. సో చదివేటప్పుడు హూ ఇస్ టాకింగ్ ఆర్ బీయింగ్ టాక్డ్ అబౌట్, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, వాట్ ఈస్ ద సబ్జెక్ట్, ఏం మాట్లాడుతున్నారు అని అర్థం చేసుకోవాలి. వేర్ ఇస్ ఇట్ టేకింగ్ ప్లేస్, ఎక్కడ అవుతుంది, ఇందాక ఎక్కడ వాజ్ ఇట్ టేకింగ్ ప్లేస్, జెరూసలేంలోనే కదా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే వెన్ ఇస్ ఇట్ టేకింగ్ ప్లేస్, ఎప్పుడు అవుతుంది. ఓకే, జీసస్ ఇప్పుడు వెళ్తున్నాడు, సో అది పాస్ ఓవర్ టైం అని. సో బైబిల్లో అన్ని టైం ఉంది, ప్లేస్ ఉంది, ఇంత అక్యురేట్ గా ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ వై దిస్ ఇస్ వండరస్ బుక్ అన్నమాట. సో వై ఇస్ ఇట్ టేకింగ్ ప్లేస్ అని మనము ఆలోచించాలి. అదేవిధంగా హౌ ఆర్ ద పీపుల్ రెస్పాండింగ్. సో ఈ క్వశ్చన్స్ మన మైండ్ లో ఉన్నప్పుడు ఓ వండరస్ థింగ్స్ వీ మే సీ ఫ్రమ్ ద స్క్రిప్చర్. జాష్ మెక్డాల్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ స్టార్టెడ్ టు అంటే డిస్ప్రూవ్ ద బైబిల్ అనమాట. మిరాకిల్స్ లేవు, ఈ రిజరక్షన్ లేదని డిస్ప్రూవ్ చేయడానికి స్టార్ట్ చేసినాడు బైబిల్. At the end of his research, he became a Christian and he is one of the leading apologists. Okay, Josh McDowell అని క్యాంపస్ క్రూసేడ్ లో గొప్పగా వాడబడ్డాడు. జడ్జ్మెంట్ దట్ డిమాండ్స్ అ వర్డిక్ట్ అన్న బుక్ రాసినాడు. గ్రేటెస్ట్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బుక్. ఆయన ఏంటంటే సిస్టమాటిక్ గా చదివినాడు. సో ఎనీబడి who reads the Bible systematically and with you see a thoughtful mind, definitely they'll come to know the truth. సో ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఓకే అన్న, అట్లా గుర్తుంటలేవన్నా, నాకు ఏదైనా ఈజీగా ఉండేది చెప్పండి అన్న అంటే హియర్ ఇస్ ద హెర్మినెటిక్ హ్యాండ్. ఓకే, సో ఐ లెర్న్ దిస్ హెర్మినెటిక్ హ్యాండ్. ఒక లెక్చరర్ స్టీవెన్ వాకప్ అని ఆయన వచ్చినాడు. సో ఆయన నేర్పించినాడు అనమాట. ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడన్నా మీకు హెర్మినెటిక్ హ్యాండ్ హెల్ప్ చేస్తుంది అంటే మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి అని చెప్పినాడు. ఏంటిది? ఫస్ట్ ఇది ఏంటిది? హూ ఇస్ ద స్పీకర్, హూ ఇస్ ది ఆడియన్స్,
who is the recipient, okay, who is the author, and finally how does it apply in the 21st century. Okay, so you can begin from the little finger. Who is the author? Evaru author evaru? Who is the recipient? Evariki rastunnadu? Who is the speaker? Ikkada unna passage lo evaru maatladutunnaru? Who is the audience? Akkade evaru vintunnaru? How does it apply today? Okay, so at least మీరు బేసిక్ ఈ 3 days అటెండ్ అయినందుకు ఈ హ్యాండ్ అన్న మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, దట్ విల్ రియల్లీ చేంజ్ ద వే వి రీడ్ ఆర్ బైబిల్. ఓకే, సో ఏమి మెథడ్స్ అన్ని అన్న ఇవి మనకి హోలీ స్పిరిట్ దేవుడు ఉన్నాడు కదా మాట్లాడతాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన క్రమము కలిగిన దేవుడు. అంటే ఆయన అల్లరికి కర్త కాదని దేవుడు చెప్తాం. కాబట్టి క్రమమైన రీతిలో ఇవన్నీ మనం చదివినప్పుడు లెక్కలేని సత్యాలు ఆయన మనకు బయలుపరుస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఏమీ చేయలేం. బైబిల్లే అర్థం చేసుకోలేము, అప్లై చేసుకోలేం పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా. కానీ ఇవి చేసేటప్పుడు ఆయన అంటే ఇప్పుడు మనం ఏదో నాలెడ్జ్ కోసము స్కెప్టికల్ ఏదో చేయడానికి చేయట్లేదు. వీఆర్ లెర్నింగ్ బికాస్ వీ లవ్ ద వర్డ్. వీఆర్ లెర్నింగ్ బికాస్ వీ వాంట్ టు నో మోర్ అబౌట్ గాడ్. వీఆర్ లెర్నింగ్ బికాస్ బైబిల్ ఈజ్ అవర్ ఫౌండేషన్. సో ఆ స్పిరిట్ తో చదివినప్పుడు ఆల్ దీస్ థింగ్స్ విల్ బి very helpful. Okay, so that is observation. So 3 steps చెప్పినాను: observation, interpretation and application. Okay, so now this is interpretation and this has a question. So ఈ క్వశ్చన్ ఏముంది అని చూసుకుంటే, what does it mean? ఓకే, ఇప్పుడు దాకా అన్ని అబ్జర్వేషన్ చేసినాము. సో దాని అర్థం ఏంటిది మనం తెలుసుకోవాలి. ఓకేనా? సో అబ్జర్వేషన్ చేసినప్పుడే we get the meaning maximum. సో అబ్జర్వేషన్ కరెక్ట్ గా చేస్తే ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్ చాలా easy. So secondly, interpretation. So how do we interpret it? Okay, so these are general rules. Okay, so general rules etla interpret cheyalante, interpret literally. Nina chusnam kada, Mary had a little lamb ante okalu em chadutunnaru, Mary had a little bit of lamb for dinner అని చదువుతున్నారు. అంటే అందులో లేనిది పెట్టి చదువుతున్నారు. ఓకేనా? సో సెకండ్ వాళ్ళు ఏం చదువుతున్నారు, మేరీ హ్యాడ్ అ బేబీ అని ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. సో బట్ ద జనరల్ రూల్ ఇస్, వెన్ యూ సీ ద టెక్స్ట్, వాక్యం చూసినప్పుడు ఉన్నది కదా అని మనము ఇంటర్ప్రిట్ చేయాలి. నౌ దిస్ ఇస్ ప్లేన్ లిటరల్. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి అనమాట. ఇంటర్ప్రిట్ లిటరలీలో 2 టైప్స్ ఉన్నాయి. ఎట్లా అంటే ప్లేన్ లిటరల్ ఎట్లా అంటే, గాడ్ ఫార్మ్డ్ మ్యాన్ ఫ్రమ్ ద డస్ట్. అంటే నౌ ఈ డస్ట్ అంటే ఏంటిది, ఈ డస్ట్ అంటే నిజంగా మనమున్న డస్టేనా? సో అవన్నీ మనం అడగని అవసరం లేదు, బికాస్ వీ హ్యావ్ టు టేక్ ద బైబిల్ ఎట్ ద ఫేస్ వాల్యూ. గాడ్ ఫార్మ్డ్ మ్యాన్ ఫ్రమ్ ద డస్ట్ అంటే ఈ ఫార్మ్డ్ హిమ్ ఫ్రమ్ ద డస్ట్ అని మనము చూస్తా ఉంటాం. ఓకేనా? సెకండ్ లో లిటరల్ లో ఫిగరేటివ్ లిటరల్ అంటే, ఇప్పుడు బైబిల్లో చదువుతాం, లిటరల్ చదవాలంటే హేరోద్ ఈజ్ అ ఫాక్స్ అని ఉంది. ఓ ఇప్పుడు హేరోద్ ఈజ్ అ ఫాక్స్ అని అంటే ఇప్పుడు రియల్లీ హేరోద్ ఫాక్సా? జీసస్ అంటున్నాడా? నో, హేరోద్ ఈజ్ ఫాక్స్ అంటే హీ ఈజ్ అంటే దట్ కన్నింగ్ నేచర్, ఫ్లాక్స్ వంటి నేచర్ ఉంది హేరోద్ కి అన్నాడు. సో దట్ ఈస్ హౌ వి ఇంటర్ప్రిట్ అనమాట. సో ప్లేన్ లిటరల్, ఫిగరేటివ్ లిటరల్. సో ఇది చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎక్కడైతే బైబిల్ ఫిగరేటివ్ గా వాడుతుందో అక్కడ ఫిగరేటివ్, మీకు తెలిస్తే ఈ షఫీ అనుకుంటా, షఫీ అనే ముస్లిం అనే వ్యక్తి ఇది చూపించి, ఒక వర్స్ చూపించి, జీసస్ డైడ్ ఆన్ ఎ ట్రీ అని చూపించి ఏమన్నాడంటే, ఎవరన్నా చెట్టు మీద చనిపోతారా? వి నో వాట్ ఈస్ ట్రీ. ట్రీ అంటే అక్కడ ఇలాంటి ఫిగరేటివ్ గా క్రాస్, సిన్స్ వుడ్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ ట్రీ, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ క్రాస్ లాగా వాడబడింది కాబట్టి దాన్ని ఫిగరేటివ్ లిటరల్. సో అలా మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ రూల్, ఇంటర్ప్రిట్ లిటరలీ. ఓకే, సెకండ్, ఇంటర్ప్రిట్ ఇన్ కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ చూసినాం కదా ఇందాక, యాక్ట్స్ 1:8 చదివినాం. బట్ యాక్ట్స్ 1:8 కి కాంటెక్స్ట్ చూస్తే, ఓ డిసైపుల్స్ క్వశ్చన్ అడిగినందుకు జీసస్ వాజ్ రెస్పాండింగ్ టు దెమ్. సో అలా కాంటెక్స్ట్ మనము చూడాలి. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చూస్తే చాలా ప్రాబ్లం. ఓకే, సో అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ 2 వర్సెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, జేమ్స్ 2:24, యూ సీ దెన్ దట్ మ్యాన్ ఇస్ జస్టిఫైడ్ బై వర్క్స్ అండ్ నాట్ ఫెయిత్ ఓన్లీ. ఇది చదివితే, అరే మనం ఉట్టి విశ్వాసం ద్వారా రక్షింపబడ్డామంటారు, కానీ ఇక్కడ క్రియల ద్వారా అనుంది. అది ఎందుకంటే ఒకటే వర్స్ చదివినాం కాబట్టి. కానీ జేమ్స్ మాట్లాడే వర్క్స్ ఏమంటే, నాట్ బిఫోర్ సాల్వేషన్, ఆఫ్టర్ సాల్వేషన్. నువ్వు రక్షింపబడ్డ తర్వాత నీకు కార్యాలు లేకపోతే, నీ క్రియలు లేకపోతే, నీ మంచి జీవితం లేకపోతే నీకు రక్షణ లేదు అని చెప్తున్నాడు. కానీ రక్షణ కొరకు క్రియలు కాదు, రక్షింపబడిన తర్వాత క్రియలు. సో అది నువ్వు ఉట్టి జేమ్స్ 2:24 అయితే నీకు అట్లే అర్థమవుతుంది. మ్యారేజ్ గురించి పాల్ మాట్లాడుతాడు. ఇప్పుడు ఒకటే వర్స్ చదివినాం అనుకోండి, ఇట్ ఈస్ గుడ్ ఫర్ అ మ్యాన్ నాట్ టచ్ అ ఉమెన్. సో బట్ when we see the Bible, it is not good for a man to be alone on verses చదువు. సో దట్ ఈస్ ఇంటర్ప్రిట్ ఇన్ కాంటెక్స్ట్. సో కాంటెక్స్ట్ లో చదివితే మనకి అర్థం అవుతున్నది. అంతేకాదని థర్డ్లీ, ఇంటర్ప్రిట్ ఇన్ వ్యూ ఆఫ్ హిస్టరీ అండ్ కల్చర్. అక్కడ హిస్టరీ ఏముంది, కల్చర్ ఏముంది మనకు అర్థం అవ్వాలి చదివేటప్పుడు. సో దట్ ఈస్ వై వి రెఫర్
కొన్ని సోర్స్ అందుకనే చెప్తున్నాను స్టడీ బైబిల్ అని. ఓకే. సో, అందరికి అవసరం లేదు స్టడీ బైబిల్. జస్ట్ యూ కెన్ రీడ్ ఇట్. మనకు అర్థమవుతుంది జనరల్ కల్చర్ ఏంటిదో, హిస్టరీ ఏంటిదో. సో, జనరల్ చదువుతది. బట్ ఇఫ్ యూ వాంట్ టు గో డీపర్ యూ కెన్ నిన్న చెప్పింది మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా? సో, జాన్ 13:1-17 అక్కడ షుడ్ ఫుట్ వాషింగ్ బి ప్రాక్టీస్డ్. ఇప్పుడు మన క్వెషన్ ఏంటంటే అక్కడ జీసస్ అందరి పాదాలు అడుగుతున్నాడు. ఇప్పుడు చర్చ్‌లో మనం అందరి పాదాలు కడగాలా? నో, దట్ ఈస్ ఎ కల్చరల్ థింగ్. అక్కడ ఏంటంటే మనం జీసస్ లాగా ప్రేమించాలి. కానీ జీసస్ లాగా పాదాలు కడిగినా, కడగకపోయినా దట్ ఈస్ కల్చరల్ థింగ్ అన్నమాట. అంటే అక్కడ ఎవరైతే స్లేవ్ ఉంటాడో, ఇంట్లో అందరికంటే బానిస ఎవరైతే ఉంటాడో, ఆయన ఎవరన్నా రాగానే గెస్ట్ రాగానే వారి పాదాలు కడుగుతా ఉంటాడు. సో జీసస్ టుక్ దట్ ప్లేస్. ఎందుకంటే శిష్యులని హి లవ్డ్ దెమ్ టిల్ ది ఎండ్. సో దట్ ఈస్ ద హ్యూమిలిటీ ఆఫ్ జీసస్. గాడ్ టేకింగ్ ద ప్లేస్ ఆఫ్ అ స్లేవ్. సో నౌ దట్ అక్కడ దేవుని ప్రేమ అర్థమవుతది. యేసుక్రీస్తు ప్రభువారి గుణం అర్థమవుతది. కానీ ఆ ఫుట్ వాషింగ్ తీసుకొచ్చి ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయడానికి లేదు. అంతే రోమన్ 16 గ్రీట్ వన్ అనదర్ విత్ హోలీ కిస్ అని ఉంది. సో ఆ టైంలో కల్చర్ ఏంటంటే దే గ్రీట్ వన్ అనదర్ విత్ హోలీ కిస్. అంటే దట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ గ్రీటింగ్. జ్యూస్ హగ్ చేసుకొని ఆ విధంగా. మన దగ్గర అలా గ్రీటింగ్ లేదు. మనం ఏంటిది ఫేమస్ కోవిడ్ టైంలో నమస్తే కదా. సో దట్ ఈస్ అవర్ కల్చర్. ఓకే. సో కల్చరల్ మనము వ్యూ చేసుకొని దట్స్ హౌ వీ షుడ్ ఇంటర్ప్రిట్. అంతే కదా. ఇంటర్ప్రిట్ ఇన్ వ్యూ ఆఫ్ లిటరరీ ఫార్మ్స్. అంటే లిటరరీ ఫార్మ్స్ అంటే ఏంటిది? బైబిల్లో చాలా జానర్స్ ఉన్నాయి. ఎలాంటివి ఉన్నాయి? నరేటివ్స్ అండ్ బయోగ్రఫీ. నరేటివ్స్ అంటే అదొక స్టోరీ లాగా ఫ్లోగా వెళ్తా ఉంటది అనమాట. అబ్రహాం గురించి, ఐజక్ గురించి, క్రియేషన్ గురించి ఇవి స్టోరీ లాగా ఫ్లో ఆఫ్ థాట్ మనము చూస్తాం. సో అందులో మనం నరేటివ్స్ గా తీసుకోవాలి. డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఎలా అప్లై చేసుకోవాలి దాని గురించి కూడా చూద్దాము. బట్ నరేటివ్ ని అది డిస్క్రైబ్ చేస్తుంది ఈవెంట్ అన్నట్టు మనము చూడాలి. అలా చదవాలి. అంతే కదండి. పోయట్రీని పోయట్రీ లాగా చదవాలి. ఓకేనా? ఇప్పుడు నౌ యూ టేక్ ద వర్డ్ ప్లే. ఓకే. ప్లే అన్న వర్డ్ ని తీసుకోండి. ప్లే అన్న వర్డ్ ని తీసుకుంటే నువ్వు స్పోర్ట్స్ లో తీసుకుంటే ఐ ప్లే, ఈ స్పోర్ట్స్ నేను ఆడతాను, ఐ ప్లే అని చెప్తాం. ఓకే. సో అదే ప్లేని తీసుకెళ్ళి నువ్వు డ్రామాలో పెడితే దిస్ ఇస్ అ ప్లే అని అంటాం. అంటే ఓ దిస్ ఇస్ లైక్ అ డ్రామా అని అర్థం అవుతుంది. ఓకేనా? ఐ ప్లే పియానో అంటాం. అంటే పియానోతో ఫుట్బాల్ ఆడుకున్నట్ట? నో కదా. డిఫరెంట్ వర్డ్ ని డిఫరెంట్ సెట్టింగ్స్ లో పెడితే అర్థం మారుతుంది. అదే విధంగా బైబిల్ చదివేటప్పుడు సెట్టింగ్ కి పోయట్రీలో ఒక విధంగా మాట్లాడుతూ ఉంటారు. పోయట్రీలో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఎక్కువ ఉంటాయి. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే కంపారిజన్ అనేది ఉంటున్నది. అదే విధంగా ప్యారలిజం, కంపేర్, ఎంతో ఎగ్జాజరేషన్ ఉంది. గాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, వెరీ ప్రెసెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్ అని అంటున్నాడు. అదే విధంగా అంటే గాడ్ ఈజ్ మై లైక్ మై మౌంటైన్, ఐ టేక్ మై షెల్టర్ ఇన్ హిమ్ అంటాడు. సో పోయట్రీలో అలాంటి లాంగ్వేజ్ వాడినారు అనమాట. ఆంథ్రోపోమార్ఫిజం అని చాలా దీస్ ఆర్ డిఫరెంట్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఓకే. ఇన్ పోయట్రీ ఆంథ్రోపోమార్ఫిజం అంటే దేవుడిని మ్యాన్ టర్మ్స్ లో, హ్యూమన్ టర్మ్స్ లో డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సో ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ఈస్ వెరీ పవర్ఫుల్ అన్నట్టు వర్స్ ఉంది. దేవుడు నిజంగా ఉందా హ్యాండ్? నో, ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ హిస్ పవర్. సో అది పోయట్రీ. సో పోయట్రీ చదివేటప్పుడు ఓహో ఇక్కడ ఇట్లా చెప్తుంది కాబట్టి నేను ఇట్లా చేస్తాను అనడానికి లేదు. ఆ పోయట్రీలో ఉన్న మీనింగ్, ఆ ఇమోషనల్ గా మనము దాన్ని తీసుకోవాల్సిన అవసరత ఉన్నది. ప్రోవర్బ్స్ అండ్ విజ్డమ్. ప్రోవర్బ్స్ లో జనరల్ గా లైఫ్, విజ్డమ్ లిటరేచర్ ఎట్లా అంటే లైఫ్ ని అబ్జర్వ్ చేసి సాలమన్ ప్రోవర్బ్స్ రాసినాడు. లైఫ్ ని అబ్జర్వ్ చేసి ఓహో, సో జనరల్ స్టేట్మెంట్ అన్నమాట. జనరల్ స్టేట్మెంట్ అంటే హీ హూ ఈజ్ అప్రైట్ ఈజ్ బ్లెస్డ్ బై ద లార్డ్ అని ఉంది. అంటే మరి ఇప్పుడు జోబ్ మనం చూస్తాం. అదే విధంగా జోబ్ లో చూస్తే అరే జోబ్ అప్రైటే కదా, మరి ఎందుకు హీ ఈజ్ నాట్ బ్లెస్డ్? సో దేర్ ఆర్ సర్టెన్ సిచ్యువేషన్స్. అంటే మనం గాడ్ సోవర్నిటీని అర్థం చేసుకోవాలి. అంటే కొన్నిసార్లు పరిస్థితులు అలా అవ్వచ్చు. బట్ దిస్ ఈస్ అ జనరల్ స్టేట్మెంట్. ట్రైన్ అప్ అ చైల్డ్ ఇన్ ద వే హీ షుడ్ గో అండ్ వెన్ హీ ఈస్ ఓల్డ్ హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్. అంటే బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము అని ఉంటుంది. సో కొన్నిసార్లు నేర్పించినా తొలగిపోతారు. అంటే బైబిల్ తప్ప? లేదు. దట్ ఈస్ అ జనరల్ స్టేట్మెంట్. జనరల్ గా ఆ పద్ధతిలో పెంచితే తొలగిపోరు. కానీ ఈ వ్యక్తి, కుమారుడు ఇంకా మూర్ఖుడైతే ఆ తప్పిపోయిన కుమారుడు లాగా వెళ్ళిపోయే అవకాశాలు ఎంతకైనా ఉన్నాయి. సో దట్ ఈస్ హౌ జనరల్ స్టేట్మెంట్స్. సో అక్కడ అవి అలా మనం చదవాల్సిన అవసరం ఉంది. లా ఉంది. ఇప్పుడు మనం చూస్తాం పెంటెట్యూక్ లా ఉంది. లా చదివేటప్పుడు మనం 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. జనరల్ గా దీస్ ఆర్ నాట్ ఫైనల్. బట్ ఈ 3 మనం మైండ్ లో పెట్టుకుంటే మనము ధర్మశాస్త్రం మంచిగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే మోరల్ లాస్, సివిల్ లాస్ అండ్ సెర్మోనియల్ లాస్. సెర్మోనియల్ లాస్ అంటే ఏ విధంగా ఉన్నాయంటే సాక్రిఫైస్ ఈ విధంగా చేయాలి, మిమ్మల్ని మీరు ఇలా ప్యూరిఫై చేసుకోవాలి, ఈ విధంగా చేతులు కడుక్కోవాలి, మీరు ఈ విధంగా ఉండాలని సెర్మోనియల్ లాస్, రిలీజియస్ గా మీరు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో ఉన్నాయి. సో అవి ఎక్కడ చూస్తామంటే మనం న్యూ టెస్ట్మెంట్ లో ఎందుకు ఫాలో అవ్వము? పోర్క్ తినొచ్చా, పోర్క్ తినొద్దా అంటారు. ఎవరు పోర్క్ గురించి ఇప్పుడు నేను
పోర్క్ తినమని, తినొద్దని ఏమి ఎంకరేజ్ చేయట్లేదు. కానీ ఇప్పుడు పోర్క్ తింటే పెద్ద పాపమా అంటే, ఇప్పుడు ఎందుకు పాపం గాదంటే, ఇప్పుడు సర్మోనియల్ లాస్ ఏవైతే మనల్ని అన్‌క్లీన్ చేసేవి ఉన్నాయో లాలు, అవన్నీ జీసస్‌లో ఫుల్‌ఫిల్ అయిపోయినాయి. అక్కడ గ్రెయిన్ ఆఫరింగ్ తీసుకురావాలి. ఇప్పుడు గ్రెయిన్ ఆఫరింగ్ అవసరమా? అవసరం లేదు గ్రెయిన్ ఆఫరింగ్. అంటే తేవాలనుకుంటే ఊర్లలో తెచ్చిస్తారు వాళ్ళకి. అదే మనీ గాబట్టి. సో, దేర్ ఇస్ నో రాంగ్ ఇన్ ఇట్. బట్ గ్రెయిన్ ఆఫరింగ్ ఈస్ ఫుల్‌ఫిల్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ద బర్న్ట్ ఆఫరింగ్ ఈస్ ఫుల్‌ఫిల్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఆ సెరమోనియల్ సాక్రిఫైస్ మనకు అవసరం లేదు. దే ఆర్ ఫుల్‌ఫిల్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. నౌ సివిల్ లాస్. సివిల్ లాస్ అంటే ఇప్పుడు మీరు ఈ సివిల్ లాస్ చేయాలి. ఈ సివిల్‌గా ఉన్న మీరేదైతే నేషన్ ఇజ్రాయెల్ ఉందో మీరెళ్లి అందరిని డిస్ట్రాయ్ చేయాలి. మీరెళ్లి ఇలా చేయాలి, అలా చేయాలని ఉన్నాయి లాస్. సో, అవి మనం ఇప్పుడు చేయాలా? లేదు. ఎందుకంటే అవి ఆ నేషన్ ఇజ్రాయెల్‌కి ఇచ్చిన లాస్. కానీ మోరల్ లాస్ డు నాట్ మర్డర్. అది న్యూ టెస్ట్‌మెంట్‌లో రిపీట్ అయిందంటే రిపీట్ అయింది. సో, ఇంకొకటి కంపారిజన్ మోరల్ లాస్ ఆర్ సేమ్ ఫరెవర్. ఓకే. ఫరెవర్ దే ఆర్ సేమ్. సర్మోనియల్ లాస్, సివిల్ లాస్ ఓకే గాని మోరల్ లాస్ ఆర్ సేమ్. సో, ఇంకా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటిదంటే లాలో న్యూ టెస్ట్‌మెంట్‌లో ఒకవేళ ఉందనుకోండి ఆ లా. ఇప్పుడు థౌ షల్ నాట్ కమిట్ అడల్టరీ. అది న్యూ టెస్ట్‌మెంట్‌లో ఇంకా హైయర్ లెవెల్‌కి తీసుకెళ్ళాడు. ఇఫ్ యూ లుక్ ఎట్ ఎ వుమన్ టు లస్ట్ ఫర్ హర్ యూ హావ్ కమిటెడ్ అడల్టరీ ఇన్ యువర్ హార్ట్ అని అన్నాడు జీసస్. అయిపోయింది మన పని కదా. సో, ఇక్కడున్న ఏదో ఓల్డ్ టెస్ట్‌మెంట్ స్ట్రిక్ట్ అనుకుంటున్నాం. బట్ మనం ఇది అర్థం చేసుకున్నప్పుడు న్యూ టెస్ట్‌మెంట్ ఇంకా దాన్ని దేవుడు పెంచేసినాడు యేసుక్రీస్తు ప్రభు. ఈ ఫుల్‌ఫిల్ ద లా అని. సో, ఆ కాన్సెప్ట్ మనం పెట్టుకున్నప్పుడు ఓహో! ఇప్పుడు ఇక్కడ ఇది చేయాలంట. ఈ సర్మోనియల్ లా తీసుకొని ఇప్పుడు మనం ఇట్లా స్నానం చేయాలంట. స్నానం చేయకండి ఎవరు. ఓకేనా. సో, దట్ ఈస్ హౌ వి షుడ్ ఇంటర్ప్రిట్ లా. అండ్ యాస్ ఎక్స్‌పోజిషన్. ఓకే. ఎక్స్‌పోజిషన్ అంటే క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అన్నమాట. డిస్కోర్స్. పాల్ ఇట్లా మొత్తం బనానా తీసి అందరికి తినిపిస్తా ఉంటాడన్నమాట. సో, దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్‌పోజిషన్. రోమన్ చదివితే ఇగో ఇది ఇంట్రడక్షన్. ఈ గ్రీక్ ఫిలాసఫికల్ థాట్ పాల్ లెటర్స్‌లో చూడొచ్చన్నమాట. అంటే ఒక ప్రోగ్రెషన్ అన్నమాట. ఇప్పుడు హీబ్రూ చూసుకున్నాం అనుకోండి. హీబ్రూలో ఎలా ఉంటుందంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి దానికి అంటే ఫ్లో ఆఫ్ థాట్ లాగా ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి అలా ఉండదు. అది ఏ ఉంటది, మధ్యలో డి ఉంటది. మళ్ళీ మధ్యలో ఎఫ్ వస్తది. ఓకే. కానీ గ్రీక్‌ది స్టెప్ బై స్టెప్ ఉంటదన్నమాట గ్రీక్స్. సో, పాల్ ఆర్గ్యుమెంట్ ఎట్లా బిల్డ్ చేస్తుంటే ఒక లాయర్ లాగా. ఓకే. ఇది ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఇది ప్రాబ్లమ్. ఇది ప్రాబ్లమ్‌కి సొల్యూషన్. ఇది ప్రాబ్లమ్ సొల్యూషన్ తర్వాత మనం చేయాల్సింది ఇది. సో, పాల్ లెటర్స్ అన్ని ఎక్స్‌పోజిషన్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ చాప్టర్స్ అన్ని హాఫ్ చాప్టర్స్ డాక్ట్రిన్. ఇది ప్రాబ్లమ్ ఉంది. ఇది కరెక్ట్ చేసుకోండి. ఇది కరెక్ట్ చేసుకోండి. దాని తర్వాత చాప్టర్స్ అన్ని ప్రాక్టికల్. ఇవన్నీ విన్నారు కదా. ఇప్పుడు మీరు ఇవి పాటించకపోతే ఇవంతా వేస్ట్. సో, అట్లా చెప్తాడు. సో, దట్ ఈస్ ఎక్స్‌పోజిషన్. పారబుల్స్ కి చాలా స్పెషల్ రూల్స్ ఉన్నాయి. సో, పారబుల్స్ అంతటికి ఒక ట్రూత్ జీసస్ చెప్తా ఉంటారు. ఇట్ ఈస్ హెవెన్లీ మీనింగ్ ఉన్న ఎర్త్‌లీ స్టోరీ అని కూడా చెప్పొచ్చు. సో, కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి చెప్తా ఉంటాడు. ఎర్త్‌లీ స్టోరీస్ తీసుకొని చెప్తాను. బట్ ఇఫ్ పారబుల్స్ ఆర్ ఇంటర్ప్రిటెడ్ అది జీసస్ ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ తీసుకోవాలి. లేకపోతే కేర్‌ఫుల్‌గా పారబుల్ యొక్క అర్థం మనము తెలుసుకోవాలి. ఓకే. యూ కెన్ స్టడీ మోర్ అబౌట్ దోస్ పారబుల్స్. జాన్ మెకార్థర్ పారబుల్స్ అని రాసినాడు. యూ కెన్ స్టడీ ఇన్ దట్ బుక్. సో, నౌ వి హావ్ ప్రాఫెసీ అండ్ వి హావ్ అపోకలిప్టిక్ లిటరేచర్ అన్నమాట. దే ఆర్ ఫిల్డ్ విత్ ఫ్యూచర్ ఈవెంట్స్. దే ఆర్ ఫిల్డ్ విత్ సో మెనీ లిటరరీ ఫార్మ్స్. కొంచెం సింబాలిక్‌గా ఉంటాయి. చాలా ఫార్మ్స్ ఉన్నాయి. సో, ప్రాఫెసీ, అపోకలిప్టిక్ లిటరేచర్ చదవాలంటే యూ కెన్ రీడ్ ఇట్. మనం అర్థం చేసుకునే విధానం అర్థం చేసుకోవచ్చు. అండ్ వీ కెన్ టేక్ ఫ్యూ అదర్ హెల్ప్స్ ఆల్సో లైక్ ద స్టడీ బైబిల్ ఐ టోల్డ్ యూ. అండ్ ఆల్సో మనకి చాలా లిటరేచర్ ఉంది. వీ కెన్ అండర్స్టాండ్ ప్రాఫెసీ. లిటరల్ గా మనం చదివితే మనకు అర్థం అవుతుంది. బట్ డెఫినెట్లీ యూ కెన్ ఆల్సో టేక్ వేరే హెల్ప్ కూడా మీరు తీసుకోవచ్చు. సో, దిస్ ఇస్ హౌ వీ షుడ్ లిటరరీ ఫార్మ్. ఆ ప్లే అన్న వర్డ్ ఒక్కొక్క ఫార్మ్ కి ఎలా సెట్ అయిందో అలా మనము తీసుకోవాల్సిన అవసరత ఉన్నది. ఓకేనా. సో, నెక్స్ట్ వీ హ్యావ్ ఇంటర్ప్రిట్ ఇన్ వ్యూ ఆఫ్ అదర్ పార్ట్స్ ఆఫ్ స్క్రిప్చర్. స్క్రిప్చర్ ఒక వర్స్ పట్టుకొని అక్కడ నుంచి డాక్ట్రిన్ తీస్తా ఉంటారు కొంతమంది. ఓకే. ఈ వర్స్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మొత్తం తీసేస్తాం అని అంటా ఉంటారు. బట్ నో, దట్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ స్క్రిప్చర్. ఓకే. అది స్క్రిప్చర్ లో అలౌడ్ లేదు. వేరే స్క్రిప్చర్ ఏం చెప్తున్నాయి ఈ ప్యాసేజ్ గురించి. నా ఇక్కడ చూడండి. ఇక్కడ లూక్ 11:20లో ఇఫ్ ఐ డూ ఇట్ బై ద ఫింగర్ ఆఫ్ గాడ్ అని చెప్తాం. అంటే అరే ఫింగర్ ఆఫ్ గాడ్ ఉంది బై దేవునికి ఫింగర్ ఉంది అని అంటామా. కానీ అదే విధంగా మనం దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలంటే జాన్ 4:24 ఓకే గాడ్ ఇస్ స్పిరిట్ అని చూస్తాం. సో సిన్స్ గాడ్ ఇస్ స్పిరిట్, సో అది ఫింగర్ ఆఫ్ గాడ్ అంటే ఓకే, సో దట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద పవర్ ఆఫ్ గాడ్ అని మనకు అర్థం అవుతుంది. ఓకే. సో ఎవ్రీబడి ఈస్ క్లియర్ అబౌట్ ఇంటర్ప్రిటేషన్ కదా. సో ఐ హోప్ ఎవ్రీబడి has understood about interpretation. You can take a look, you have more examples about these interpretations. Okay, so this is how you have to interpret scripture basically. ఇదంతా నేను చెప్పేదంతా దిస్ ఇస్ గ్రౌండ్ లెవెల్. ఓకే, ఇంకా యూ షుడ్ డిగ్ డీపర్. ఇదంతా దిస్ ఇస్ పెద్ద సబ్జెక్ట్, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. సో
ఎన్నో మంత్స్ చదివితే వచ్చేది. బట్ దిస్ ఇస్ బేసిక్. ఈ వ్యూ పెట్టుకుంటే స్క్రిప్చర్ చదవడంలో పొరపాట్లు ఉండవు. ఈ తప్పుడు బోధలు చేసేవి ఏ బోధలు పడితే ఆ బోధలు చెప్పేదానికి పరిగెట్టం. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంటర్ప్రిటేషన్. లాస్ట్ స్టెప్ ఇస్ అప్లికేషన్. ఓకే, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఇదే అన్నమాట, అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇది. ఏంటంటే వాట్ షుడ్ ఐ డూ, వాట్ షుడ్ ఐ డూ. నువ్వు ఎంత అబ్జర్వ్ చేసినా, ఎంత మంచి ఇంటర్ప్రిట్ చేసినా, అప్లికేషన్ లేకపోతే యువర్ బైబిల్ స్టడీ ఈజ్ వేస్ట్ అన్నమాట. సో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అవసరం ఇది. మన దగ్గర ఇదే మిస్ అవుతుంది. అందుకే నేను జేమ్స్ ఏమంటున్నానంటే, ఎనీవన్ హూ లిసన్స్ టు ద వర్డ్ అండ్ డస్ నాట్ డూ ఇట్ is like a man who looks at his face in the mirror and afterward looking at himself goes away immediately and forgets what he looks like. సో చాలా మంది ఇట్లనే ఉంటాం. వాక్యం వింటాం, వాక్యం చదువుతాం, కానీ ఇంటికి వెళ్ళిపోయి ఏం వాక్యంలే, ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ చదవచ్చులే, అబ్బా ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుందిలే. అట్లుంటే దేర్ ఇస్ నో యూజ్, ఆఫ్ అబ్జర్వేషన్, దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. అప్పుడు నేను బైబిల్ చదవని నేను ఇట్లనే ఉంటా అంటే ఏమవుతుంది? ఆ బేబీ లాగా ఉండిపోతాం, మాల్ న్యూట్రిషన్ బేబీ లాగా, ఇన్ఫాన్సీలో ఉండిపోతాం. గ్రోత్ అనేది మనకు ఉండదు. ఓకే, మన లైఫ్ అంతా చాలా ఘోరంగా మారిపోతుంది. గైడెన్స్ ఉండదు, ట్రూత్ ఉండదు, లైఫ్ ఒక డైరెక్షన్ ఉండదు. నీ జీవితం చూసినప్పుడు వాక్యము మనలో లేదని తెలుస్తుంది. అందుకనే యూ డు నాట్ హియర్ మై వర్డ్స్ బికాజ్ యూ డు నాట్ బిలాంగ్ టు మీ అని జీసస్ చెప్తున్నాడు. వర్డ్స్ చూసినాం. సో అట్లా ఉండకుండా వీ విల్ లుక్ ఎట్ అవర్ ఫేస్ ఇన్ ద మిర్రర్ అండ్ వీ విల్ రిమెంబర్ how we look like, and we will look at our face in the mirror of the word of God. So please read these statements. Okay, the Bible was not written to satisfy your curiosity, it was written to transform your life. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అందరం చాలా జాగ్రత్తగా వినాలి. జాయిన్ అయిన వాళ్ళందరూ బైబిల్ చదివేటప్పుడు జీవితం మారాలి, జీవితం మారాలి, చాలా ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. జీవితం మారాలి, బైబిల్ మన జీవితంలో కనిపించాలి. జాన్ మెకార్థర్ భక్తుడు ఏమంటే, ద ఓన్లీ బైబిల్ ద వరల్డ్ విల్ రీడ్ ఇస్ యువర్ లైఫ్. అంటే మనము స్క్రిప్చర్ గా ఉండాలి. అంటే మనం ఏదో పరిశుద్ధంగా అయిపోతామని కాదు. నో, బట్ వాట్ యు రీడ్ ఇట్ షుడ్ బి ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్స్, అండ్ వెన్ ఇట్ ఈస్ ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్స్ it will be shown in your life. So it should transform you, not to inform you. D.L. Moody, Bible is not for information, but it's a transformation. The ultimate goal of Bible study then is not to show something to the Bible, or is not to find something, but to allow the Bible to do something to you. So truth becomes tangent to life. So Bible should do something to us. Adi manamu gamaninchali. Okay, so here are 9 crucial questions for application. So these are 9 crucial questions. Please keep them in your mind. Okay, is there any example to follow? Bible చదువుతున్నాడు. ఓకే, అరే జోసెఫ్ ఏంది ఇంత మంచిగా ఉన్నాడు. సో he becomes the example. Oh, this is the example I have to follow. I have to be like Joseph అని మనము అనుకోవాలి. అంతేకాదు కానీ ఇస్ దేర్ ఎనీ సిన్ టు అవాయిడ్. ఆకాన్ దగ్గరకు వచ్చినాం, లేకపోతే ఈవ్ దగ్గరకు వచ్చినాం, అరే వీళ్ళు ఇట్లా చేసినారు, సేమ్ నాలాగానే చేసినారు, నేను కూడా పొరపాటు చేసినాను ఇట్లనే, బట్ I should avoid that sin అని మనం నేర్చుకుంటాం. అదే విధంగా ఇస్ దేర్ ఎనీ ప్రామిస్ టు క్లెయిమ్. ఓకే, అరే దేవుడు అంటున్నాడు, blessed is the man who walks not in the counsel of the ungodly. He is calling him blessed. Whatever he does shall prosper. He shall be like a tree planted by the rivers of water. అరే ఇన్ని ప్రామిసెస్ ఇస్తున్నాడు, కానీ ప్రామిస్ క్లెయిమ్ చేయడం అందరికి ఇష్టం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బైబిల్లో ప్రామిస్ ఉందంటే దాని పైన కండిషన్ ఉంటుంది. బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్, ఎవరు? అందరూ చెట్టు వల్ల నాటపడరు. హూ వాక్స్ నాట్, హూ సిట్స్ నాట్, హూ స్టాండ్స్ నాట్, ఓన్లీ హీ ఈస్ ద వన్ హూ ఇస్ బ్లెస్డ్. మిగతా వాళ్ళు ఎవరు? దే ఆర్ నాట్ బ్లెస్డ్, దే ఆర్ ద వికెడ్. ఓకే, సో ఇస్ దేర్ ఎనీ ప్రామిస్ టు క్లెయిమ్ ద ప్రామిస్ బట్ ఫుల్ఫిల్ ద కండిషన్. ఓకే, సో ఇస్ దేర్ ఎనీ ప్రేయర్ టు రిపీట్? వెన్ వీ లుక్ ఎట్ ద స్క్రిప్చర్, అబ్బా ఎంత బాగా ప్రేయర్ చేసినాడు. నెబుకద్నెజర్ జీవితం చూస్తే నాకే షాక్ అవుతా. ఈ రాజు, ఇంత గర్వమున రాజు, నెబుకద్నెజర్ ప్రేయర్ చూస్తే సేమ్ ఆర్ ఫాదర్. నేను ఐ హ్యావ్ ఎ సర్మన్, నేను చూసినాను, వెన్ ఐ సేమ్ ఇదే మెథడ్స్ ఉపయోగించి వెన్ ఐ రెడ్ ద నెబుకద్నెజర్ పోర్షన్, సేమ్ ఇట్ ఈస్ బీయింగ్ కంపేర్డ్ టు ఆర్ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్. అదే ఫార్మాట్ లో, ఓ లార్డ్ దేర్ ఇస్ నన్ లైక్ యూ ఇన్ హెవెన్ నార్ ఆన్ ఎర్త్, ఒక్కడే నిజమైన దేవుడు అని మాట్లాడుతున్నాడు నెబుకద్నెజర్. సో వీ కెన్ రిపీట్ దట్ ప్రేయర్. అలాంటి ప్రేయర్ we can repeat David's prayer, Lord create in me a clean heart, oh Lord from my mother's womb I'm sinful, but you create in me a clean heart. Nehemiah prayer, Daniel 9, Nehemiah 9, Ezra 9 lo we can repeat a prayer. And also, is there a command to obey? The word of God shall not depart from your mouth. అంటే వర్డ్ ఆఫ్ గాడ్ మౌత్ లోనే లేదు, ఎట్లా డిపార్ట్ అవుతుంది? అది మన కండిషన్. We should be shameful of ourselves.
The word should richly dwell in us. Colossians 3:16, let the word of God richly dwell in you. Oh, no dwelling of the word of God. There's a command for you to follow. Let the word of God richly dwell in you. Do not love the world, that is a command. Do not be conformed to the world, that is a command. Redeem your time, that is a command. మన కమాండ్స్ వద్దు, మనం చూడం. సో అప్లికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్. ఓకే, ఇస్ దేర్ అ కండిషన్ ఫాలో ఆర్ ఇస్ దేర్ అ కండిషన్? ఓకే, ఏమైనా కండిషన్ ఉందా? ఇందాక చెప్పినాను కదా, ప్రామిస్, దేర్ ఇస్ అ కండిషన్. ఓకే, ఆఫ్టర్ దట్ ఇస్ దేర్ వర్స్ టు మెమరైజ్. ఒక వర్స్ ఇప్పుడు యాక్ట్స్ 1:8 ఉంది, దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ వర్స్. ఓకే, సో అలాంటి ఇంపార్టెంట్ వర్సెస్ ఉన్నాయి జీసస్ గురించి. ఓకే, జీసస్ ఎవరు? అసలు జీసస్ దేవుడే కాదు, జీసస్ మధ్యవర్తి కాదు, మేరీ మధ్యవర్తి అన్నారు అనుకో, మీకు తిమోతిలోంచి వర్స్ గుర్తు రావాలా. There is no other mediator. There is only one mediator between God and man. The person, Lord Jesus Christ అని గుర్తు రావాలా. సో అలాంటి వర్సెస్ గుర్తు పెట్టుకున్నప్పుడు వెంటనే జీసస్ క్రైస్ట్, he never claimed to be God అంటే వెంటనే గుర్తు రావాలా. Jesus called God Father and he made himself equal to God. I and the Father are one అని గుర్తు రావాలా. అంతేకాదు కానీ when we are sinning, పాపంలో ఉన్నప్పుడు, do not look with lustful eyes, do not get angry అని ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ వర్సెస్ మనం గుర్తు రావాలా. అనదర్ 8th క్వశ్చన్, ఇస్ దేర్ ఎనీ ఎర్రర్ టు మార్క్? ఓకే, ఇక్కడ ఏమైనా ఎర్రర్ గురించి మాట్లాడుతున్నాడా పాల్? ఇస్ దేర్ ఎనీ ఎర్రర్? ఓకే, ఈ చర్చ్ లో ఏమైనా ఎర్రర్ ఉందా? అది మనం చూడాలా. 9th క్వశ్చన్ లాస్ట్లీ, ఇస్ దేర్ అ ఛాలెంజ్ టు ఫేస్? ఇస్ దేర్ అ ఛాలెంజ్ టు ఫేస్ అని పాల్ అంటున్నట్టు మనము చూడొచ్చు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్ క్వశ్చన్స్ ఫర్ లైఫ్. Okay, finally there are 4 steps for application. Okay, what should you know? You should know the Bible and know yourself. Know the Bible అంటే బైబిల్ చదివేటప్పుడు ఇందాక విన్నవన్నీ అప్లై చేసుకొని, ఓకే దిస్ ఈజ్ వాట్ బైబిల్ ఇస్ సేయింగ్ అని తెలుసుకోవాలి. సెకండ్ ఏంటిది? నీ పరిస్థితి ఏంటిది ఎగ్జామిన్ చేసుకోవడం తెలుసుకోవాలి మనకి. ఓకే, నా పరిస్థితి ఏంటిది? ఐ షుడ్ నో మై సెల్ఫ్. ఓకే, నేను ఇక్కడ వీక్ ఉన్నా, నా టైం వేస్ట్ చేస్తున్నా, నా జీవితం ఇట్లుంది అని తెలుసుకున్నప్పుడు వెంటనే బైబిల్ మాతో మాట్లాడుతుంది. దట్ ఈస్ హౌ యూ షుడ్ అప్లై ద వర్డ్ ఆఫ్ గాడ్. నో యువర్ సెల్ఫ్, నో ద బైబిల్. ఓకే, రిలేట్ టు దట్ సిచ్యువేషన్. అంటే నేను డేవిడ్ని అని గొలియాద్ని కొట్టడం కాదు, బట్ వాట్ వుడ్ ఐ డూ ఇఫ్ ఐ వాజ్ ఇన్ దట్ సిచ్యువేషన్? ఓకే, అరే అబ్రహాం అంత ఫేతా, అంత ఓన్ సన్నిని బలి చేయడానికి ముందుకు వచ్చినాడా? అబ్బా, నేనైతే ఇవ్వలేనేమో, మన యాటిట్యూడ్ అని లేదు కదా. సో దట్ ఈస్ హౌ యూ షుడ్ రిలేట్ ద స్క్రిప్చర్. అదే విధంగా ఇఫ్ యు సీ ఆల్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్, న్యూ క్రియేషన్ అన్నప్పుడు, ఓకే am I న్యూ? ఓ నా ఫ్యామిలీలో న్యూగా ఉన్నానా? am I న్యూ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ మై లైఫ్? that is how you should relate your life. Thirdly, చూసుకున్నట్లయితే మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే వాక్యం నింపబడుతుందో, వాక్యం మన లోపల నిండుతుందో, we will, అరే వర్స్ ఇట్లా చెప్తుంది, ఆ వర్స్ కి అర్థం ఏంటిది, ఆ వర్స్ పైన ఇలా ఉన్నాయి, we will meditate on that scripture. That will meditate చేయడం బట్టి అంటే he will become blessed and you will grasp the whole truth. చాలా లాస్ట్ లో చూసుకున్నట్లయితే లాస్ట్ స్టెప్ ఇస్ ప్రాక్టీస్. ఓకే, లాస్ట్ స్టెప్ ఇస్ ప్రాక్టీస్. పాటించాలి. మన మాటలు, మన క్రియలు, మన చూపులు ఏమి లేకపోతే, ఏ మార్పు లేకపోతే బైబిల్ స్టడీ ఇస్ vain. If you want your practice to change, first come to the Bible, read prayerfully, thoughtfully, and you interpret it literally, and then you practice it. Okay, ఈరోజు అబద్ధం ఆడొద్దా? Okay, I will do it. Lord, I will do according to your word. Let that be our treasure. Treasure your Bible. Bible is the greatest treasure you will ever have, my friends. Okay, so after hearing so much, ఇంత బైబిల్ గురించి విన్న తర్వాత ఇంకా బైబిల్ కనీసం ఒక రోజులో కొంచెం సమయం చూసినాం, 24 hours ఉన్నాయి, 5 గంటలు మిగులుతున్నాయి, ఏది చేసినా ఇంకా బైబిల్ అంటే పట్టింపు లేకుండా, ఇంకా బైబిల్ అంటే కేర్లెస్ గా. బైబిల్ ఇస్ ద ట్రెజర్, మై ఫ్రెండ్స్. ఎంత డెప్త్, దేర్ ఆర్ అన్సర్చబుల్ రిచెస్ ఇన్ ద స్క్రిప్చర్. మాథ్యూ హెన్రీ, he read his Bible for 150 times when he on his knees. When they were writing, George Campbell అనే వ్యక్తి, he read the Bible for 100 times before he took his pen to write about scripture. 100 times కాదు కదా, 150 కాదు కదా, one time, at least one time. మిగతావైతే గంటలు చూస్తాం. It takes hardly few hours to read your scripture. Treasure your Bible. It will build your life. It will be guide for eternity. And anybody who builds his life upon the rock of scripture, Jesus ఏమన్నాడంటే, that is the house built upon the rock. Are you building your house on the scripture? You answer for yourself. We'll conclude
with a word of prayer. Gracious God, loving Heavenly Father, we thank you for this wonderful time, Lord, wonderful sessions that you've given us. Bless this time for us, లార్డ్. ఏవైతే నేర్చుకున్నామో మర్చిపోకుండా ఉన్నట్లు సహాయం దయచేయండి. సరైన పద్ధతిలో వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఈ మాటల్ని దీవించండి, అర్థం చేసుకునే శక్తిని దయచేయండి. మనసులు చిన్నవి, అర్థం చేసుకోలేము, చదవలేము, కాన్సన్ట్రేషన్ లేదు ప్రభువా. అవును దేవా, మనం అర్థం చేసుకోలేము. బట్ we come to you and we pray, open our eyes that we may see wondrous things from your law. ఈ మాటలన్నీ దీవించి ఆశీర్వదించి చెప్పిన నేను పాటించలాగిన సహాయం దయచేసి, let the word of Christ richly dwell in our hearts. Let your name be magnified. Your word is settled in heaven, O Father. Let your word, Lord Father, Lord, be dwelling in all of our hearts, in our lives, and help us to practice it. We thank you for this wonderful time that you've given us. Let no word go in vain, O Father. Thank you, Jesus, for every single thing. In the name of Jesus Christ, I ask and pray. Amen. Praise the Lord. Thank you so much. Thank you so much for listening.